హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ యావో కనిపిస్తుంది. యావోని తన అబ్యూజివ్ ఫియాన్సీ జో ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళంతా తనని పెళ్ళికి ఒప్పుకోమని చీయర్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో మన మెయిల్ లీడ్ షెన్ కూడా ఆ పార్టీకి వచ్చి పైనుంచి యావోనే చూస్తూ ఉంటాడు. తన అసిస్టెంట్తో నువ్వు నాకు ఈ పర్సన్ గురించే కదా చెప్పింది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత యావో జో ప్రపోజల్కి ఓకే చెప్పగానే తను రింగు తొడగబోతాడు. కానీ ఇంతలోనే యావో కజిన్ సిస్టర్ వేవి అక్కడికి వస్తుంది. తను భయపడుతున్నట్టుగా నటిస్తూ వెళ్ళి జోని హక్ చేసుకుంటుంది. యావు తనని బుల్లీ చేసిందని చెప్తుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్లో తమ ప్రపోజల్ పార్టీ సక్సెస్ అవ్వనివ్వనని ఇవి యావుని ఎలా బెదిరించిందో చూపిస్తారు. ఇప్పుడు యావు జోతో నువ్వు నిజంగానే ఇంత ఇంపార్టెంట్ రోజున ఇలాంటి పని చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు వేవి జోతో పోనీలే, తనని బ్లేమ్ చేయకు, నేను వెళ్ళిపోతా అని అంటుంది. దాంతో జో తనని ఆపి యావుతో నీకు అర్థం కావడం లేదా, నీ సిస్టర్ నన్ను ఈ లోకంలో లేని తన బాయ్ ఫ్రెండ్ లాగా అనుకుంటుంది. తాను ఇప్పుడు బాగోలేదు, అలాంటి సిచ్యువేషన్లో తనని ఇలా వదిలేయమంటావా అని అరుస్తాడు. అందుకు యావు తనకి అంతగా బాగోలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, కానీ ఇలా ఇంకొకరి బాయ్ ఫ్రెండ్ని హక్ చేసుకోవడం ఏంటి, నువ్వు ఇంకా తనకి మెడిసిన్ లాగా యాక్టింగ్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. అప్పుడు వేవి మళ్ళీ యాక్టింగ్ చేస్తూ నువ్వేం నా బాయ్ ఫ్రెండ్వి కావు అంటూ అక్కడి నుంచి పరిగెడుతుంది. దాంతో యావు జోతో నువ్వు కనుక ఇక్కడ నుంచి ఒక్క అడుగు ముందుకేసినా మన మధ్య అంతా ఇక్కడితో క్లోజ్, నేను నీతో బ్రేకప్ చెప్పేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. కానీ వేవి కింద పడిపోవడం చూసి జో అస్సలు ఆగకుండా వెంటనే తన దగ్గరికి పరిగెత్తి కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. యావు అలా చూస్తూ ఉండిపోతుంది. తన లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ మూమెంట్లో వేవి కోసం జో తనని ఇలా వదిలేసి వెళ్ళిపోవడం ఇది 13వసారి. ఇంతలోనే యావు మదర్ వచ్చి తనకి ఒక చెంప దెబ్బ కొడుతుంది. నీ సిస్టర్ కోసం ఈ మాత్రం కూడా భరించలేవా అని అరుస్తుంది. తను వేవికి కన్నతల్లి కాకపోయినా వేవి బాయ్ ఫ్రెండ్ జోని కాపాడే ప్రాసెస్లోనే చనిపోయాడని ఆ మాత్రం కేర్ కూడా చూపించలేవా అని అంటుంది. తన పేరెంట్స్ అలా అరవడం చూసి వేవి కోసం వాళ్ళు తనని తిట్టడం ఇదేం ఫస్ట్ టైం కాదని యావు మనకి చెప్తుంది. ఇక యావుకి చిర్రెత్తుకొచ్చి తన పేరెంట్స్తో ఇక చాలు ఆపండి, 10 ఏళ్ళుగా మీ తిట్లు ఈ బ్లేమ్స్ భరిస్తూనే ఉన్నాను, దానికి బదులుగా నా స్టేటస్ ఫ్యామిలీ లవ్ అన్నీ తనకే ఇచ్చేశాను, నేను తీర్చుకోవాల్సిన రుణం ఎప్పుడో తీర్చేసుకున్నాను, కానీ ఈ జో ఉన్నాడే వీడు రుణం తీర్చడం పేరుతో నన్ను తనని కలిసి చీట్ చేస్తున్నాడు, ఇదంతా నేనిక ఏమాత్రం సహించలేను అని చెప్తుంది. కానీ తన పేరెంట్స్ తన మాటల్ని అస్సలు పట్టించుకోకుండా వేవిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్తూ వెళ్తూ వేవి అందరూ నా సైడే ఉన్నారన్నట్టు యావుకి ఒక లుక్ ఇస్తుంది. యావు కూడా ఇక మీద వాళ్ళ గురించి అస్సలు కేర్ చేయకూడదని తన కోసం తను బతకాలని డిసైడ్ అవుతుంది. యావు అక్కడ ఒంటరిగా నిలబడిపోతుంది. షెన్ ఇంకా పైనుంచే తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత యావు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే దారిలో తన వెనకాల కొందరు గూండాలు పడతారు. నిజానికి వాళ్ళని పంపించింది వేవినే. లూషియన్ తన అసిస్టెంట్ ఇదంతా చూస్తూ ఉంటారు. అసిస్టెంట్ మిస్టర్లు తన వెనకాల గుండాలు పడ్డారు, మనం మధ్యలోకి దూరి హెల్ప్ చేద్దామా అని అడుగుతాడు. యావో అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ గూండాలు ఇద్దరు కూడా తన వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు ఇంత బ్యూటిఫుల్ అమ్మాయివి కదా, మాట్లాడకుండా మాకు సరెండర్ అయిపోవచ్చు కదా అని అంటూ ఉంటారు. ఇంతలో షెన్ కూడా తన అసిస్టెంట్తో కలిసి అక్కడికి వస్తాడు. కానీ ఈలోపే యావు ఆ ఇద్దరు గూండాల్ని కొట్టి కింద పడేస్తుంది. అయితే వాళ్ళలో ఒకడు మళ్ళీ లేచి యావుని కొట్టబోతూ ఉంటే షెన్ వెంటనే వచ్చి వాడిని కొట్టి యావుని సేవ్ చేస్తాడు. అప్పుడు లూషన్ని చూసి యావు గుర్తుపడుతుంది. తను ఇంకెవరో కాదు, లూ ఫ్యామిలీ వదిలేసిన కొడుకు. తన ఫ్యామిలీ కూడా తనని పట్టించుకోదు, కానీ తను ఆ ఫ్యామిలీకి హెడ్ అవ్వడం కోసం చాలా పవర్ఫుల్గా మారాడు. ఈ సిటీలో తనకంటే పవర్ఫుల్ ఇంకా రూత్లెస్ కుర్రాడు ఇంకెవ్వరూ లేరు. షెన్ ఆ గుండాన్ని కొడుతూ ఇలా పూర్తిగా కొట్టి పడేయాలి, లేదంటే వాడు మళ్ళీ లేచి నిన్ను కొడతాడు అని యావుతో అంటాడు. వాళ్ళని కొట్టి తరిమేశాక చెప్పు, ఇప్పుడు నువ్వు నాకు ఈ హెల్ప్కి రీపే ఎలా చేసుకుంటావని అడుగుతాడు. అప్పుడు యావు షెన్కి బాగా క్లోజ్గా వచ్చి నిలబడి నీకు అడ్వైస్ ఇవ్వనా, దారిలో వెళ్ళేటప్పుడు తమాషా చూస్తూ నిలబడకూడదు, వీలైతే హెల్ప్ కూడా చేయాలి, అర్థమైందా అని చెప్పి తన తల మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
దాంతో షెన్ అసలు నీ ప్రాణాలు కాపాడిన వాడితో ప్రవర్తించే పద్ధతి ఇదేనా అని అరుస్తాడు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్లో యావు ఆ ఇద్దరు గూండాల్ని ఎంత రఫ్గా కొట్టిందో చూపిస్తారు. తను షెన్తో అయినా నేను చాలా బ్యాడ్ కదా అని చెప్పి తన చేతిని విడిపించుకుని వెళ్ళిపోతుంది. షెన్ తన వైపు చూస్తూ తను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని స్మైల్ ఇస్తాడు. నెక్స్ట్ అసిస్టెంట్ వచ్చి యావుకి సంబంధించిన చాలా ఫొటోస్ ఇన్ఫర్మేషన్ షెన్కి ఇస్తాడు. దాంతో షెన్కి యావు గురించి తన ఫ్యామిలీలో ఉన్న సిచ్యువేషన్ గురించి అన్నీ తెలిసిపోతాయి. వాళ్ళ ఫ్యామిలీ తనని ఎంత అన్గ్రేట్ఫుల్ అంటారో, తన కజిన్ తన లైఫ్లో దూరి ఎలా టార్చర్ పెడుతుందో అంతా అర్థమవుతుంది. ఆ రీజన్ వల్లే తను ఎప్పుడూ అలర్ట్గా అండర్ ప్రెషర్లో ఉండాల్సి వస్తుందని, అందుకే తను ఎప్పుడు పడితే అప్పుడు పేలిపోయేంత పవర్ఫుల్గా మారిందని తెలుసుకుంటాడు. షెన్ తన అసిస్టెంట్తో దీని గురించి డిస్కస్ చేస్తూ నువ్వే చెప్పు, ఇంత ముళ్ళున్న అమ్మాయిని మన లూ ఫ్యామిలీలోకి తీసుకొని వస్తే తను లూ ఫ్యామిలీని కూడా నాశనం చేసేస్తుంది కదా అని చాలా ఎక్సైట్ అవుతూ ఉంటాడు. అప్పుడు అసిస్టెంట్ మనసులో మా బాస్ ఒక డెవిల్, ఇప్పుడు ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు, పాపం తను ఎంత అన్లక్కీనో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో యావు ఇంటికి రాగానే తన మదర్ తొందరగా తనని భోజనానికి కూర్చోబెట్టి తన ఫేవరెట్ డిష్ చేశానని చెప్తుంది. దానికి యావు ఇది నా ఫేవరెట్ కాదు, వేవీ ఫేవరెట్, అయినా మీరు నన్ను ఇక్కడికి ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడడానికి పిలిచారు కదా, డైరెక్ట్గా ఆ టాపిక్ మాట్లాడుకుందామని అంటుంది. అప్పుడు తన డాడీ ముందు నువ్వు అన్నం తిను, నిన్ను చూస్తుంటే ఏదో అప్పు వసూలు చేయడానికి వచ్చిందానిలాగా మాట్లాడుతున్నావని అంటారు. దాంతో యావు మదర్ నువ్వు మళ్ళీ మన ఇంట్లోనే ఎందుకు షిఫ్ట్ అయిపోకూడదు, నువ్వు జో వీలైనంత తొందరగా పెళ్లి చేసేసుకోండి అని చెప్తుంది. అప్పుడు జో కూడా చొరవ తీసుకుని అవును యావు మనకి ఇన్నేళ్ళ రిలేషన్షిప్ ఉంది కదా, ఇక మనం పెళ్లి చేసేసుకోవాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు యావు తనతో నేను నీకు నిన్ననే నా ఆన్సర్ చెప్పేశాను కదా, మన మధ్య ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది అని చెప్తుంది. తను వేవి వైపు చూస్తూ ఏ చెత్తనైతే వేవి ఆల్రెడీ పాడు చేసి పడేసిందో ఆ చెత్తని ఏరుకుని నెత్తిన పెట్టుకునే ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు అని అనేస్తుంది. సరిగ్గా అదే టైంలో యావు మదర్ తనకి తినడానికి క్యారెట్ ఇవ్వబోతుంది. యావు దాన్ని పక్కకి జరుపుతూ మీకు కనీసం ఇదైనా తెలుసా, నేను అసలు క్యారెట్ తినను అనే విషయం మీకు తెలియదు కదా అని అంటుంది. అప్పుడు వేవి మళ్ళీ నాటకాలు స్టార్ట్ చేస్తూ సారీ యావు, ఆ రోజు నేను సడన్గా సిక్ అయిపోయాను, నా వల్లే నీ ప్రపోజల్ పార్టీ పాడైపోయింది, కానీ జో మాత్రం ఏం చేయలేదు కదా, ప్లీజ్ తనని క్షమించేసే, ఇందులో తన తప్పేం లేదు అని అంటుంది. దానికి యావు నవ్వుతూ నువ్వు కరెక్ట్గా నా లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ మూమెంట్ ఉన్నప్పుడే ఎందుకు సిక్ అవుతావో అని అడుగుతుంది. వేవి మళ్ళీ సారీ చెప్తూ నేను కావాలని చేయలేదు అని అంటుంది. దాంతో యావు డాడీ తన మీద అరుస్తూ వేవి చెప్తుంది కదా తను కావాలని చేయలేదని, పైగా నీకు సారీ కూడా చెప్పింది, అయినా ఈ మ్యారేజ్ ప్రపోజల్ సెరమనీ అనేది జస్ట్ ఒక ఫార్మాలిటీ మాత్రమే కదా, చెప్పు నీ కండిషన్స్ ఏంటో చెప్పు, నువ్వు ఏం అడిగినా నేను ఇప్పిస్తాను అని అంటాడు. అప్పుడు యావు సరే నాకు నానమ్మ ఇల్లు కావాలి అని అడుగుతుంది. అది వినగానే తన మదర్ వెంటనే అస్సలు కుదరదు అని నో చెప్పేస్తుంది. తన డాడీ కూడా ఈ మ్యాటర్ గురించి మనం మీ ఎంగేజ్మెంట్ అయ్యాక మాట్లాడుకుందామని అంటారు. దాంతో యావు ఎంగేజ్మెంట్కి స్ట్రైట్గా నో చెప్పేస్తుంది. అప్పుడు తన డాడీ నువ్వు ఎంగేజ్మెంట్కి ఒప్పుకోకపోతే ఇక నానమ్మ ఇల్లు గురించి ఆశలు వదిలేసుకో అని అంటారు. యావు ఎందుకు ఇవ్వరు, అయినా ఆ ఇల్లు నానమ్మ నా కోసమే కదా రాసి వెళ్ళింది అని అడుగుతుంది. యావు ఫాదర్ దానికి ఎందుకంటే నేను నీ డాడీని, నువ్వు నా మాట వినాల్సిందే, ఒకవేళ నువ్వు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే మన ఫ్యామిలీ రెప్యుటేషన్ ఏమవుతుందో నీకు తెలుసా అని అంటారు. అందుకు యావు నాకు దాంతో ఏం సంబంధం, అయినా మీరు నా షేర్స్ అన్నీ ఆల్రెడీ ఈ వేవి పేరు మీద రాసేశారు కదా అని అంటుంది. దాంతో తన డాడీ నువ్వు కనుక ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నీ ప్లేస్లో వేవికి జోతో పెళ్లి చేసేస్తాను అని బెదిరిస్తాడు. యావు చాలా మంచిది చేసేయండి, ఆ స్కమ్ బ్యాగ్ ఈ దయ్యంల జోడి సూపర్గా సెట్ అవుతుంది, అప్పుడైనా వీళ్ళిద్దరూ నా లైఫ్లో నుంచి వదిలిపోతారు అని అంటుంది. అప్పుడు యావు డాడీ తనతో ఒకవేళ వేవికి పెళ్లి జరిగితే ఆ ఇల్లు కూడా తనకే దక్కుతుంది, కానీ నీకు రాదు, ఏమనుకుంటున్నావని అంటారు. ఆ మాట వినగానే యావుకి నాన్నమ్మ చనిపోయేటప్పుడు ఎంత సిక్కుగా ఉందో అప్పుడు వేవి అక్కడే నిలబడి ఉన్న సీన్ గుర్తుకొస్తుంది. వేవి అప్పుడు కోపంతో డైనింగ్ టేబుల్ మీద ఉన్న క్లాత్ని గట్టిగా లాగేస్తుంది. దాంతో టేబుల్ పైన ఉన్న ఫుడ్ అంతా కింద పడిపోతుంది.
వెళ్ళిపోతుంది. వేవి, నువ్వు నన్ను హేట్ చేస్తావని నాకు తెలుసు, కానీ తను నాకు కూడా నానమ్మే కదా, సో ఆ ఇంటి మీద నాకు కూడా హక్కు ఉంది అని అంటుంది. యావు ఫాదర్ తనతో, నీకు ఆ ఇల్లు కావాలంటే సైలెంట్గా నెక్స్ట్ మంత్ జోతో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆర్డర్ వేస్తారు. అప్పుడు యావు తన డాడీ మీద గట్టిగా అరుస్తూ, మీకు నానమ్మ చెప్పిన మాటలు అస్సలు గుర్తులేవా, మీరిచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేస్తున్నారు, మీకు అసలు భయం లేదా అని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తుంది. జో తనని ఆపడానికి ట్రై చేస్తే తన మీద గట్టిగా అరుస్తుంది. అప్పుడు తన డాడీ, నువ్వు కనుక ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఆ ఇల్లు నీకు అస్సలు దక్కదు అని అరుస్తారు. యావు ఇప్పుడు నాకు ఆ ఇల్లు అస్సలు వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయటకు వచ్చాక యావు కారు ఎక్కబోతూ ఉంటే వేవి తన దగ్గరకు వచ్చి, నేను నీకు ముందే చెప్పా కదా, నీ దగ్గర ఉన్నవన్నీ ఒక్కొక్కటిగా లాగేసుకుంటానని అని అంటుంది. యావు కోపంగా తనని పక్కకి తప్పుకోమని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే వేవి మళ్ళీ తనతో, ఇంకో 3 రోజుల్లో ఆ ఇల్లు నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, నేను జస్ట్ వాళ్ళ ముందు సిక్ అయినట్టుగా యాక్టింగ్ చేస్తే చాలు, మీ అమ్మ నాన్న ఆ ఇల్లు నాకే ఇవ్వడానికి ఒప్పేసుకున్నారు, చూసావా వాళ్ళు నన్ను ఎంతలా ఫేవర్ చేస్తున్నారో, ఒక్కసారి ఆ ఇల్లు నా చేతికి రాగానే దాన్ని కూల్ చేసి మళ్ళీ కొత్తగా కట్టిస్తాను, నీకు నానమ్మకి ఉన్న మెమరీస్ అన్నిటినీ తుడిచి పాడేస్తాను అని చెప్తుంది. దానికి యావు, అంటే వాళ్ళు అసలు ఆ ఇల్లు నాకు ఇవ్వాలని ఎప్పుడు అనుకోలేదన్నమాట అని అంటుంది. వేవి తనతో, అవును, నువ్వు జోని పెళ్లి చేసుకున్నా కూడా ఆ ఇల్లు నీకు దక్కేది కాదు అని చెప్తుంది. యావు దానికి రీజన్ అడిగితే వేవి, మనమిద్దరం నానమ్మకి మనవరాలమే కదా, కానీ తను ఎప్పుడు నిన్నే ఎందుకు ఎక్కువ ఫేవర్ చేసేది, అందుకే ఇదంతా నీ తప్పే, చూసావా నువ్వు నీ నానమ్మని కూడా కాపాడుకోలేకపోయావు, ఇప్పుడు ఈ ఇంటిని కూడా నీ నుంచి లాగేసుకుంటున్నాను అని అంటుంది. ఆ మాటలకి యావుకి కోపం వచ్చి వేవి గొంతు గట్టిగా నొక్కేస్తుంది. వేవి ఎలా నానమ్మ మెడిసిన్ మీద కాలు పెట్టి లాస్ట్ మినిట్లో తనకి మెడిసిన్ అందకుండా చేసిందో యావు గుర్తు చేసుకుంటుంది. తను వేవితో, నీకు నాకంటే భయం లేదా అని అడుగుతుంది. పైగా లాస్ట్ టైం నువ్వు నన్ను చంపడానికి పంపిన గూండాలు నన్నేం చేయలేకపోయారు, ఇప్పుడు నేను నీ ముందే నిలబడున్నాను, అది ఎలాగో నీకు తెలియాలా, నువ్వు నా కాళ్ళకి దెబ్బ తగిలేలాగా చేసావు కదా, నేను మళ్ళీ లైఫ్లో ఎప్పటికీ డాన్స్ చేయకూడదని, ఆ తర్వాత నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను ఈ ఫైటింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను, ఇది నాకు ఇంతలా యూజ్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్తుంది. యావు ఇంకా, అయినా ఇంకొక వీక్లోనే నీ డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది కదా, అది నీకు చాలా ఇంపార్టెంట్ కదా అని అడుగుతుంది. వేవి భయపడుతూ, నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావని అడుగుతుంది. యావు వెంటనే తన కాలు మీద గట్టిగా తన్ని పక్కకి నెట్టేసి అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో యావు తన నానమ్మ ఇంటికి వస్తుంది. అక్కడ నానమ్మతో ఉన్న తన పాత ఫోటోలు చూస్తూ చిన్నప్పటి మెమొరీస్ని గుర్తు చేసుకుంటుంది. తను చిన్నగా ఉన్నప్పుడు నానమ్మే తనని చాలా బాగా చూసుకునేది, తనని అందరికంటే ఎక్కువగా ప్రేమించేది. తన గురించి ఆలోచిస్తూ యావు ఒక వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నానమ్మతో మాట్లాడుతున్నట్టుగా, నానమ్మ నువ్వు ఇప్పుడు ఈ లోకంలో లేవు, కానీ నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు, నేనెప్పుడు హ్యాపీగా ఉండాలని, నా కాళ్ళ మీద నేను బతకాలని నువ్వు కోరుకున్నావు కదా, అందుకే ఇక మీద నేను ఎవరి గురించి ఆలోచించను. ఇక ఈ ఇల్లు విషయానికి వస్తే వీళ్ళెలాగో ఈ ఇంటిని కూల్ చేసి పాడు చేయాలనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే ఈ ఇంటిని కూల్ చేస్తాను, నువ్వు నా గురించి అస్సలు వరి అవ్వకు నానమ్మ, చూడు నేనెంత హ్యాపీగా ఉన్నానో అని ఏడుస్తూనే నాన్నమ్మ కోసం ఫోటో వైపు చూసి స్మైల్ ఇస్తుంది. ఆ తర్వాత తను ఆ ఇంటికి నిప్పు పెట్టేస్తుంది. ఇల్లు మొత్తం తగలపెట్టేశాక తను వెంటనే ఫైర్ బ్రిగేడ్కి కాల్ చేసి ఫలానా చోట నిప్పంటుకుందని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ తర్వాత ఇద్దరు గూండాలు ఒకరిని బుల్లి చేసి పరిగెడుతూ ఉండడం తను చూస్తుంది. ఏం జరుగుతుందోనని తను దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ షెన్ ఉంటాడు. తనని చూసి, అరెరే ఈ బుల్లీకి గురైన పక్షివి నువ్వేనా అని అడుగుతుంది. దానికి షెన్, ఇంత పెద్ద కోయిన్సిడెన్స్ కదా, మనమిద్దరం మళ్ళీ కలిసామంటే మన ఇద్దరి రాతలు ఎక్కడో ముడిపడి ఉన్నాయేమో అని అంటాడు. యావు మాత్రం, నాకు ఇలాంటి రాతలు గీతల మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు అని మొహం మీదే చెప్పేస్తుంది. అప్పుడు షెన్ తనకి చెయ్యి అందించి పట్టుకోమంటాడు, కానీ యావు అస్సలు పట్టుకోదు. దాంతో షెన్, అయినా నేను నీ లైఫ్ సేవర్, ఎవరైనా తన లైఫ్ సేవర్తో ఇలాగైనా బిహేవ్ చేసేది అని అడుగుతాడు. అందుకు యావు, నేను మూవీస్ టీవీ డ్రామాల్లో చూసి ఒకటే నేర్చుకున్నాను, రోడ్డు మీద కనిపించే ఏ స్ట్రేంజర్ మగాన్ని నమ్మి ఇంటికి తీసుకెళ్ళకూడదు అని. అయినా నా లైఫ్ సేవర్ గారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే అచ్చం ఒక లూజ్ మర్డరర్ లాగా ఉన్నారు తెలుసా అని అంటుంది. షెన్ తన వైపు చూస్తూ, యావు ఎంత డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉందో, నానమ్మ ఇల్లు తగలబెట్టుకుని తనకి తనే ఎంత అన్యాయం చేసుకుందో అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత తన
తనతో మన ఇద్దరి జోడీ చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. యావు అసలు నన్నే ఎందుకు అని క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు షన్ తన ప్రాబ్లం చెప్తాడు. తన డాడీ తనని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారని, ఆయనకి తన కంట్రోల్లో ఉండే ఒక పపెట్ మాత్రమే కావాలని, కానీ తను అలా ఉండడానికి అసలు ఇష్టపడట్లేదని చెప్తాడు. ఆ లూ ఫ్యామిలీకి బుద్ధి చెప్పడంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. యావు ఇలాంటి పనులు చేయడం నాకు చాలా ఈజీ, కానీ నేను నీకెందుకు హెల్ప్ చేయాలి అని అంటుంది. అప్పుడు షన్ తనతో నీ ఫ్యామిలీ వాళ్ళు కృతజ్ఞత అనే పేరుతో నిన్ను ఇన్నాళ్ళు మ్యానిపులేట్ చేశారు, పైగా ఆ స్కమ్ బ్యాగ్తో పెళ్లి చేయడానికి నిన్నొక టూల్ లాగా వాడుకుంటున్నారు. ఇదంతా నువ్వు ఇలాగే భరిస్తూ ఊరుకుంటావా? లైఫ్ లాంగ్ వాళ్ళని ఇలాగే తల వంచుకుని సహిస్తావా అని అడుగుతాడు. ఆ మాటలకి యావు తనని గట్టిగా కొట్టి నువ్వు నా గురించి ఇన్వెస్టిగేట్ చేసావా అని అడుగుతుంది. షన్ అవుతూ యుద్ధం గెలవాలంటే శత్రువు గురించి ముందే తెలుసుకోవాలి కదా, అప్పుడే ఈజీ కదా, మనమిద్దరం ఒకరికొకరం సపోర్ట్గా ఉంటూ హెల్ప్ చేసుకుందాం. ఆ ఫ్యామిలీ వాళ్ళని డీల్ చేయడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నన్ను నా ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేయని అంటాడు. యావు కూడా దీని గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఇన్నాళ్ళు తను అన్నిటితో ఒంటరిగానే పోరాడింది, ఇప్పుడు ఒక పార్ట్నర్ దొరికితే మంచిదే కదా అని అనుకుంటుంది. తను కింద ఉన్న ఒక రోజ్ ఫ్లవర్ని చేతిలోకి తీసుకుని నీ ఐడియా మరీ అంత బ్యాడ్గా ఏం లేదు, నేను ఆలోచిస్తా అని చెప్పి ఆ ఫ్లవర్ని తనకి ఇచ్చేస్తుంది. అప్పుడు షన్ తనతో మన ఇద్దరి సిచ్యువేషన్స్ అచ్చం ఒకేలాగా ఉన్నాయి, మన ఇద్దరిని మన ఫ్యామిలీస్ ఇలాగే వదిలేశాయి, అయినా మనం ఈ రాతకి లొంగిపోయే వాళ్ళం కాదు అని అంటాడు. ఆ తర్వాత యావు తనని తన ఇంటికి తీసుకొని వస్తుంది. నీకు నిజంగానే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదా అని అడుగుతుంది. షన్ నువ్వేం వరి అవ్వకు, నా అసిస్టెంట్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేస్తాడు అని చెప్తాడు. యావు కూడా సరే అయితే నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అని లోపలికి వెళ్తుంది. తను డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చేసరికి షన్ స్పృహ లేకుండా పడి ఉండడం చూసి వీడేమన్నా చచ్చిపోయాడే ఏంటి అని డౌట్ పడుతుంది. తను వెంటనే షన్ ఛాతి మీద కాలు పెట్టి తన హార్ట్ బీట్ చెక్ చేస్తుంది. వీడి గుండె ఇంత స్పీడ్గా కొట్టుకుంటుందేంటి అని అనుకుంటుంది. సరిగ్గా అదే టైంలో షన్కి మెలకు వచ్చి యావు కాలుని గట్టిగా పట్టుకుంటాడు. కాలు వదలమని యావు చెప్తున్నా తను అస్సలు వినిపించుకోడు. దాంతో యావు ఒరే పర్వట్ నా కాలు వదులు అని గట్టిగా అరుస్తుంది. ఇంతలోనే అసిస్టెంట్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తాడు. అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఏం మాట్లాడాలో తెలియక కళ్ళు మూసుకుంటాడు. అసలు అమ్మాయిలకి దూరంగా ఉండి మా డెవిల్ బాస్ ఈ చిన్నమ్మాయి చేతిలో ఓడిపోయి తన కాళ్ళ కింద నలిగిపోతున్నాడేంటి, పైగా ఆ డెవిల్ దీన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నాడు కదా, అస్సలు కాలు వదలట్లేదు అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత షన్ తన కాలు వదిలేగానే యావు వెంటనే షన్ షర్టు పట్టుకొని గట్టిగా అరుస్తుంది. నీ మనిషి ఎవరో వస్తాడని చెప్పావు కదా, వచ్చే పద్ధతి ఇదేనా, కనీసం డోర్ కూడా నాక్ చేయకుండా డైరెక్ట్గా నా ఇంట్లోకి వచ్చేసాడు అని క్లాస్ పీకుతూ ఉంటుంది. ఆ తర్వాత తన కోపం తగ్గించుకొని కూర్చుంటుంది. షన్ తన అసిస్టెంట్ని లోపలికి రమ్మనగానే వాడొచ్చి షన్ దెబ్బలకి మెడిసిన్ రాస్తాడు. షన్ తన అసిస్టెంట్తో ఆ స్పై దొరికాడా అని అడుగుతాడు. అసిస్టెంట్ యావు వైపు చూస్తూ ఏదో చెప్పబోతూ ఉంటే షన్నును మాట్లాడొచ్చు చెప్పు అని అంటాడు. అప్పుడు అసిస్టెంట్ ఆ స్పై వెనకాల మాస్టర్ లూ హ్యాండ్ ఉంది అని చెప్తాడు. దాంతో షన్ కోపంగా అయితే ఇప్పుడు ఆయన కొడుక్కి అంటే మా 4th అంకుల్కి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వాల్సిందే అని అంటాడు. ఇదంతా వింటున్న యావు మనసులో అంటే షన్ గురించి బయట విన్న రూమర్స్ అన్నీ నిజమే అన్నమాట, వీడు చాలా కోల్డ్ అండ్ రూత్లెస్, తన సొంత ఫ్యామిలీ రిలేషన్స్ని కూడా వదిలిపెట్టే రకం కాదు కదా అని అనుకుంటుంది. ఇంతలో షన్ యావో వైపు చూస్తూ ఉంటాడు. అసిస్టెంట్ షన్కి నచ్చ చెప్తూ బాస్ మీకు చాలా దెబ్బలు తగిలాయి, ఈ టైంలో మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలి, ఈ సిచ్యువేషన్లో మీరు ఏం చేయలేరు సరేనా అని అంటాడు. షన్ వాడి మీద సీరియస్ అవుతూ ఇక చాలు నోరు మూసుకొని ఇక నుంచి వెళ్ళు అని అరుస్తాడు. దాంతో అసిస్టెంట్ భయపడిపోయి తొందరగా బయటికి వెళ్తూ అయినా మీ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని బ్లైండ్ డేట్స్కి వెళ్ళమని ఇంకా ఫోర్స్ చేస్తూనే ఉన్నారు బాస్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత షన్ యావోని నేను ఈరోజు నైట్ ఎక్కడ పడుకోవాలి అని అడుగుతాడు. యావు ఇక్కడే సోఫా మీద పడుకో అని చెప్తుంది. షన్ మళ్ళీ నేను నీకు ఇచ్చిన ప్రపోజల్ గురించి ఏం డిసైడ్ అయ్యావని అడుగుతాడు. యావు నా సిచ్యువేషన్ నీకు ఆల్రెడీ తెలుసు కదా, నాకు నిజంగానే ఒక స్ట్రాంగ్ పార్ట్నర్ అవసరం ఉంది, అందుకే నేను నీ ప్రపోజల్కి ఓకే చెప్తున్నాను అని అంటుంది. షన్ దానికి కానీ ఇంకొకసారి ఆలోచించుకో, ఎందుకంటే నా వైఫ్గా ఉండడం కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ కూడా అవ్వచ్చు అని షన్ అనగానే యావు ఆ మాటకి అసలు భయపడకుండా ఇంకా ఖుషి అయిపోతూ ఉంటుంది.
డేంజరసా? అయితే నాకు ఇంకా మజా వస్తుంది అని అంటుంది. అప్పుడు షన్, అయినా మన మధ్య జస్ట్ ఒక కాంట్రాక్ట్ రిలేషన్షిప్ మాత్రమే ఉంటుంది. కానీ ఒకవేళ నువ్వు కోరుకుంటే నిన్ను సాటిస్ఫై చేయడానికి నా బాడీని కూడా నీకు సర్వ్ చేయడానికి నేను రెడీ అని అంటాడు. యావు వెంటనే వద్దని చెప్తూ, నో నాకు అలాంటి ఉద్దేశం అస్సలు లేదు మిస్టర్లు, నన్ను తప్పుగా అనుకోకు, నేను అసలు నీ వెనకాల పడను అని తెగేసి చెప్తుంది. ఇంతలోనే డోర్ బయట నుంచి యావు మదర్ గట్టిగా అరుస్తూ డోర్ ఓపెన్ చేయి యావు అని పిలుస్తుంది. యావు వెంటనే షన్తో, మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, నువ్వు ఇప్పుడే బెడ్రూమ్లోకి వెళ్ళిపో అని చెప్తుంది. షన్, నన్ను అందరికీ చూపించడం అంత ఇన్సల్టింగ్గా ఉందా అని అడుగుతాడు. యావు అలాంటిదేం లేదు, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ కదా అని చెప్పి షన్నీని లోపలికి పంపించేస్తుంది. యావు డోర్ ఓపెన్ చేయగానే లోపలికి తన అమ్మ జో వస్తారు. జో వెంటనే యావుతో, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు, నేను దీని గురించే మాట్లాడడానికి వచ్చానని అంటాడు. అందుకు యావు, నేను నీకు ఆల్రెడీ 12 సార్లు ఛాన్సులు ఇచ్చాను, కానీ ప్రతిసారి నువ్వు ఫెయిల్ అయ్యావు. నువ్వు 2 సార్లు నా ప్రాణాలు కాపాడావు, దానికి బదులుగా నేను నీ రుణం ఎప్పుడో తీర్చేసుకున్నాను. కాబట్టి నువ్వు ఇప్పుడు చేసిన దారుణమైన పనితో మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయింది అని చెప్తుంది. అప్పుడు యావు మదర్ తనని, నువ్వు అసలు నానమ్మ ఇచ్చిన ఇంటిని ఎందుకు తగలబెట్టావు, అది నీకు అంత ఇంపార్టెంట్ కదా అని అడుగుతుంది. యావు, అది నాకు ఇంపార్టెంట్ కాబట్టే తగలబెట్టేశాను. నానమ్మ ఆ ఇంటిని నా కోసమే రాసి వెళ్ళిందని మీకు బాగా తెలుసు. అయినా కూడా మీరంతా నానమ్మ ఆఖరి కోరికని పక్కన పెట్టి ఆ ఇంటిని వేవికి ఇవ్వాలని చూశారు. కనీసం నా ఫీలింగ్స్ గురించి కూడా ఆలోచించలేదు. అందుకే వేరే వాళ్ళు దాన్ని లాక్కోవడానికంటే ముందే నా చేతులతోనే నా ఇంపార్టెంట్ వస్తువుని నాశనం చేయడం తప్ప నాకు ఇంకో ఆప్షన్ కనిపించలేదు అని గట్టిగా అనుసరిస్తుంది. దాంతో తన అమ్మ, మీ నాన్నమ్మ చనిపోవడం జస్ట్ ఒక యాక్సిడెంట్ మాత్రమే, అయినా నీకేమైంది యావు, నువ్వు కంప్లీట్గా మారిపోయావు, ఒక కొత్త పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నావని అంటుంది. యావు, చాలా మంచిది, అయితే ఇక మీద నన్ను ఒక కొత్త పర్సన్ లాగే అనుకుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్నాళ్ళలాగా నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఇక మీద మీ వల్ల కాదు, నాతో అస్సలు పెట్టుకోకపోవడమే మీ అందరికీ మంచిది, లేదంటే మీరు ఊహించని రేంజ్లో నేను ఇంకా చాలా వరస్ట్గా మారిపోతాను అని వార్నింగ్ ఇస్తుంది. సరిగ్గా ఆ టైంలో బెడ్రూమ్లో నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వాళ్ళు కూడా వినేస్తారు. జో వెంటనే, నువ్వు లోపల ఇంకొక మగాన్ని దాచిపెట్టావా అని అడుగుతూ లోపలికి వెళ్ళడానికి చూస్తాడు. యావో వెంటనే వాడి చెంప పగల కొట్టి, నువ్వు ముందు స్పృహలోకి రా, 2 టైమింగ్ చేసింది నువ్వు, నేను కాదు, సో ఇప్పుడే ఇక్కడ నుంచి నడు అని అరుస్తుంది. అయినా జో వినకుండా, నువ్వు ఇంట్లో ఎవడో వేరే మగాన్ని దాచిపెట్టి నన్ను మాత్రం లోపలికి వెళ్ళనివ్వట్లేదు అని వాగుతూ ఉంటాడు. దాంతో యావు వెంటనే పోలీస్కి కాల్ చేయడానికి ఫోన్ తీస్తుంది. నువ్వు కోరుకునేది ఇదే కదా అని యావు అనేసరికి తన అమ్మ వెంటనే ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తూ, ఒకవేళ జో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోతే నేను ఎప్పుడో వేవీకి ఇచ్చి జోతో పెళ్లి చేసేదాన్ని అని అంటుంది. యావుకి కోపం వచ్చి వాళ్ళిద్దరిని మెడపట్టి ఇంటి నుంచి బయటికి నెట్టేసి డోర్ని లాక్ చేసేస్తుంది. బయట నిలబడి జో, నువ్వు తర్వాత చాలా రిగ్రెట్ అవుతావు చూడు అని అరుస్తూ ఉంటాడు. యావు మనసులో, నేను లాస్ట్ 17 ఇయర్స్గా రిగ్రెట్ అవుతూనే ఉన్నాను, అసలు వీరిని ఎలా నమ్మానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని అనుకుంటుంది. తను లోపలికి రాగానే షన్ తన వైపు చూస్తూ స్మైల్ ఇస్తాడు. యావు తనని, నీకిలా దొంగచాటుగా వేరే వాళ్ళ మాటలు వినడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉందా అని అడుగుతుంది. షన్ కూడా, అవును, టీవీ సీరియల్స్ కంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ నీ యాక్టింగ్లో కొంచెం దమ్ము తగ్గింది, డైలాగ్స్ చెప్పేటప్పుడు ఇంకాస్త కోపం చూపించాల్సింది అని అంటాడు. యావు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయేసరికి షన్, నేను జస్ట్ జోక్ చేశాను, నా మాటల్ని సీరియస్గా తీసుకోకు అని అంటాడు. అప్పుడు యావు, ఈ 17 ఏళ్లలో నేను ఎంత ఒంటరిదాన్నో నాకు ఇప్పుడే అర్థమైంది, వాళ్ళు ఎప్పటికైనా డోర్ ఓపెన్ చేస్తారేమోనని నేను పిచ్చిదానిలాగా వెయిట్ చేస్తూనే ఉన్నాను, కానీ వాళ్ళు ఎప్పుడో నిద్రలేచి నా మొహం మీదే డోర్ క్లోజ్ చేసేసారని నాకు ఇప్పుడే రియలైజ్ అయింది అని బాధపడుతుంది. తాను ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే వాళ్ళు తనని ఇలాగే టార్చర్ పెడుతూ ఉంటారని ఆలోచిస్తుంది. తను షన్ వైపు తిరిగి, నువ్వు నాతో అన్న డీల్ ఇంకా వ్యాలిడ్లోనే ఉందా అని అడుగుతుంది. షన్, ఆఫ్ కోర్స్ ఎప్పుడు ఉంటుంది అని చెప్తాడు. యావు, అయితే మనం వీలైనంత తొందరగా పెళ్లి చేసేసుకుందామని అంటుంది. షన్ కూడా సరే అయితే ఈ రోజు నుంచి నేను బెడ్ మీదే పడుకుంటానని అనేసరికి యావు కూడా ఓకే అంటుంది. తను అంత ఈజీగా ఒప్పుకునేసరికి షన్ షాక్ అవుతాడు. అప్పుడు యావు, కానీ నేను సోఫా మీద పడుకుంటానని క్లారిటీ ఇస్తుంది. అంత హ్యాండ్సమ్ మ్యాన్ని ఫేస్ చేయడం వల్ల యావు మనసులో కొంచెం పానిక్ అవుతూ ఉంటుంది. షన్ తనతో, రేపు మార్నింగే మనం మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్దామని చెప్తాడు.
నెక్స్ట్ డే ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని ఇంటికి వస్తారు. యావు నేను వెళ్ళి వంట చేస్తా అని లోపలికి వెళ్తుంది. ఇంతలోనే యావు ఫోన్కి జో నుంచి కాల్ వస్తుంది. షెన్ ఆ కాల్ని లిఫ్ట్ చేస్తాడు. జో ఫోన్లో ఫైనల్గా నా కాల్ని లిఫ్ట్ చేసావా యావు అని అంటూ ఉండగా షెన్ అవతల నుంచి హలో అని అంటాడు. ఆ వాయిస్ విన్న జో షాక్ అయిపోతాడు. నువ్వు ఎవరివి, యావు ఫోన్ నీ దగ్గర ఎలా ఉంది అని అడుగుతాడు. షెన్ నన్ను అడగడానికి నువ్వు అసలు ఎవరివి అని చెప్పి కాల్ని కట్ చేసేస్తాడు. ఆ పక్కనే ఉన్న వేవి యావు నిజంగానే లిమిట్స్ని క్రాస్ చేస్తుంది, నీ ముందు యాక్ట్ చేయడం కోసం ఎవడో ఒక మగాన్ని పట్టుకొచ్చినట్టుంది అని అంటుంది. కానీ జో మాత్రం తను బహుశా నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో అని టెన్షన్ పడతాడు. వేవి తనకి నచ్చ చెప్తూ నువ్వేం వరి అవ్వకు, తను కావాలనే నీతో మొండిగా చేస్తుంది, చూడు తనే లైన్లోకి వస్తుందిలే అని చెప్తుంది. జో కూడా అవును నువ్వు చెప్పింది నిజమే అని అనుకుంటాడు. సరిగ్గా అదే టైంలో వేవి ఫోన్కి తన డాన్స్ టీచర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. తన కాలికి దెబ్బ తగలడం వల్ల వేవి ప్లేస్లోకి వేరే డాన్సర్ని పిలుస్తున్నట్టుగా మెసేజ్ పంపిస్తారు. దాంతో వేవికి కోపం వస్తుంది. యావు వల్లే తన చేతికొచ్చిన ఇంత పెద్ద ఛాన్స్ చేజారిపోయిందని, తన మీద ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకుని తీరుతా అని వేవి కోపంతో డిసైడ్ అవుతుంది. తనని అంత అప్సెట్గా చూసి జో ఏమైంది వేవి అని అడుగుతాడు. తను ఏడుస్తూ నాటకం స్టార్ట్ చేస్తుంది. డాన్స్ ట్రూప్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది జో, నన్ను తీసేసి నా ప్లేస్లో వేరే డాన్సర్ని పెట్టేసుకున్నారంట అని చెప్తుంది. దాంతో జో యావు నీకు చాలా అన్యాయం చేస్తుంది, తనలా చేసి ఉండాల్సింది కాదు అని అంటాడు. వేవి మళ్ళీ నటిస్తూ పోనీలే జో, ఇందులో తన తప్పేం లేదు, ఆ రోజు నేను తనని అంత ఎమోషనల్ చేసి ఉండాల్సింది కాదు, నేనే కనుక ఆ ఇల్లు తనకి ఇవ్వడానికి ఒప్పుకొని ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని అంటుంది. జో తనని చూసి నిజంగా నువ్వు ఎంత మంచిదానివి వేవి అని అనుకుంటూ తనని హాక్ చేసుకుంటాడు. ఇక్కడ వేవి మనసులో మాత్రం యావు ఇప్పుడు చూడు నీ లైఫ్ని ఎలా నాశనం చేస్తానో అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో షెన్ యావు ఇంట్లో ఉంటాడు. తనకి ఒక కాల్ వస్తుంది. అందులో తనకి తగిలిన దెబ్బలు, తను కనిపించకుండా పోయిన న్యూస్ లీక్ అయినప్పటి నుంచి తన ఫోర్త్ అంకుల్ చాలా మందిని గ్యాదర్ చేస్తున్నారని, ఎలాగైనా పవర్ లాక్కోవాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. దాంతో షెన్ అయితే వాళ్ళందరినీ ఒకసారి పట్టుకోవడానికి కరెక్ట్ టైం వచ్చింది అని అనుకుంటాడు. ఇంతలో తనకి కిచెన్లో నుంచి ఏదో సౌండ్ వస్తుంది. షెన్ వెంటనే కంగారుగా లోపలికి వచ్చి యావుని కేర్ చేస్తూ చూసుకొని చెయ్యని అంటాడు. పైగా వంట స్మెల్ మాత్రం అదిరిపోతుంది అని పొగుడతాడు. యావు నువ్వు నన్ను కాపాడావు కదా, అందుకే ఈరోజు నీకు డిన్నర్ ట్రీట్ ఇస్తున్నా అని చెప్తుంది. షెన్ ఆ వంటల్ని చూసి నువ్వు నాకు ఇచ్చే డిన్నర్ ట్రీట్ ఇదా అని అడుగుతాడు. యావు ఒకటేమో నీకు ఫ్రీగా పెడుతున్నా, అందులోనే హ్యాపీగా ఫీల్ అవ్వు, నీకు 5 స్టార్ రేంజ్ వంటలు కావాలా, అసలు నీకు సిగ్గులేదు కదా అని అంటుంది. షెన్ అవుతూ నేను నీకు 10 మిలియన్స్ ఇస్తున్నా కదా, ఇది నువ్వు నాకు వంట చేసి పెడుతున్నందుకు, నన్ను ఇక్కడ ఉండనిస్తున్నందుకు రెంట్ అని అనుకో అని చెప్తాడు. ఆ మాట వినగానే యావు ఫుల్ ఖుషి అయిపోయి సరే మాస్టర్ ఇక ఆర్డర్ వేయండి, కానీ నేను ముందే చెప్తున్నా నాకు 3 డిష్లు వండడం మాత్రమే ఇంట్రెస్ట్ అని అంటుంది. షెన్ ఏంటా డిష్లు అని అడిగితే యావు ఆ 3 పేర్లు చెప్తుంది. ఆ 3 కూడా జస్ట్ బాయిల్ చేసే డిష్లే. దాంతో షెన్ అంటే నీకు ఉడకబెట్టడం మాత్రమే వచ్చా, అసలు నీకు ఇంకేం స్కిల్స్ ఉన్నాయి, ఆ 10 మిలియన్లకి నేనే వంట చేసి పెట్టేస్తా అని అంటాడు. యావు షాక్ అవుతూ నువ్వు నిజంగానే వండుతావా అని అడుగుతుంది. షెన్ తనకి బాగా క్లోజ్గా వచ్చి నేను నీకు ట్రై చేసి చూపించమంటావా అని అడుగుతాడు. యావు వద్దులే, నా షుగర్ డాడీ నా కోసం వంట చేయడం నాకు కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది అని అంటుంది. ఇంతలో షెన్ ఫోన్ రింగ్ అవుతుంది. యావు నేను తెస్తా అని చెప్పి తొందరగా వెళ్ళి ఫోన్ తెచ్చి ఇస్తుంది. కాల్ మాట్లాడాక షెన్ యావుతో నువ్వు ఇక ఏం వండాల్సిన అవసరం లేదు, నేను నిన్ను బయటికి డిన్నర్ ట్రీట్కి తీసుకెళ్తున్నా అని చెప్తాడు. యావు ఎక్కడికి అని అడిగితే షెన్ మా ఇంటికి అని చెప్తాడు. దానికి యావు నువ్వు నన్ను డిన్నర్కి తీసుకెళ్తున్నావంటే ఇది ఖచ్చితంగా ఫ్రీ ఫుడ్ కాదు, నువ్వు నాకు ఏదో ఒక టాస్క్ ఇచ్చే ఉంటావు కదా అని అంటుంది. షెన్ నువ్వు చాలా స్మార్ట్ యావు అని మెచ్చుకుంటూ మ్యాటర్ చెప్తాడు. మా ఓల్డ్ మ్యాన్ అంటే గ్రాండ్పా నన్ను నార్మల్ డిన్నర్ కోసం ఇంటికి పిలవలేదు, ఇది ఖచ్చితంగా ఒక బ్లైండ్ డేట్ డిన్నర్ అని నాకు నమ్మకం ఉంది. సో ఈరోజు నీ రోల్ ఏంటంటే నువ్వు నా డామినేటింగ్ అండ్ స్పాయిల్డ్ వైఫ్ లాగా యాక్టింగ్ చేయాలి అని చెప్తాడు. యావు హ్యాపీగా ఫీల్ అవుతూ నేను కనుక ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే నాకు దక్కే రివార్డ్ ఏంటి అని అడుగుతుంది. షెన్ నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు. యావు టాస్క్ అయిపోయాక ఆ గూండాలు అసలు నీ వెనకాల ఎందుకు పడ్డారో ఆ రీజన్ నాకు చెప్పాలి అని అంటుంది. షెన్ దానికి సరే మన మధ్య డీల్ ఓకే అని ఒప్పుకుంటాడు. యావు ఖుషి అవుతూ అయితే నేను తొందరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా, ఈ టాస్క్ నేను ఖచ్చితంగా సక్సెస్ చేస్తా అని చెప్తుంది. ఆ తర్వాత షెన్ తన ఇంటికి వచ్చి వాళ్ళ గ్రాండ్ పాకి హలో చెప్తాడు.
అప్పుడు వాళ్ళ గ్రాండ్ పా తన చేతికి చాలామంది అమ్మాయిల బ్లైండ్ డేట్ లిస్ట్ ఇస్తారు. అందులో ఆ అమ్మాయిల పూర్తి ప్రొఫైల్స్ ఉంటాయి. ఈ లిస్ట్ చెక్ చేసుకుని నీకు ఏ అమ్మాయి నచ్చిందో డిసైడ్ చేయి. వీళ్ళంతా చాలా రిచ్ ఫ్యామిలీ అమ్మాయిలు. నువ్వు ఎవరో ఒకరిని ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. నీ పెళ్ళిని ఇంకా డిలే చేయడం కుదరదు అని అంటారు. ఇంతలో అసిస్టెంట్ ఆ బ్లైండ్ డేట్ ప్రొఫైల్స్ అన్నీ తెచ్చిస్తాడు. షన్, గ్రాండ్ పా, మీరు నా గురించి చాలా ఆలోచించారు, థ్యాంక్ యూ. కానీ నేను ఆల్రెడీ నా వైఫ్ని సెలెక్ట్ చేసేసుకున్నా అని చెప్పి యావుని లోపలికి పిలుస్తాడు. యావు ఫుల్ స్టైల్గా ఎంట్రీ ఇస్తుంది. తను స్పీడ్గా వచ్చి షన్నుని గట్టిగా పట్టుకుని హబ్బీ అని పిలుస్తుంది. షన్ అందరికీ పరిచయం చేస్తూ తను యావు, నా వైఫ్ అని చెప్తాడు. యావు కూడా అందరికీ హలో అని చెప్తుంది. కానీ వాళ్ళ గ్రాండ్ పాకి చాలా కోపం వస్తుంది. నువ్వు పెళ్ళిని ఇలా ఎగతాళి చేస్తావా? ఫ్యామిలీతో కన్సల్ట్ చేయకుండా అసలు ఇలా ఎలా పెళ్లి చేసుకుంటావు అని అరుస్తారు. షెన్ను, ఇదంతా మీరు బాగా ఆలోచించి చేశారని నాకు తెలుసు. కానీ మీరు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. నా మదర్ చనిపోయినప్పుడు మీలో ఎవ్వరూ కూడా ఫ్యూనరల్కి రాలేదు. ఆ విషయం గురించి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా అని అడుగుతాడు. ఆ మాట వినగానే యావు కూడా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే తను కూడా తన నానమ్మ ఫ్యూనరల్కి వెళ్ళలేకపోయింది. బేబీ తనని స్టోరేజ్ రూమ్లో పెట్టి లాక్ చేయడం వల్ల తను వెంటనే షెన్ వైపు చూస్తూ, నా షెన్ ఎంత పాపం, ఏం పర్లేదు, నేనున్నా కదా, ఇప్పటి నుంచి నేను నిన్ను ఇంకా ఎక్కువగా లవ్ చేస్తాను, నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటానని అంటుంది. యావు మాటలకి షెన్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. తను ఏడ్చేస్తాడు. ఇంతలో షెన్ సిస్టర్ యావు దగ్గరకు వచ్చి, నువ్వు లూ ఫ్యామిలీ సెకండ్ డాటర్వి కదా, నేను నీ గురించి చాలా విన్నానులే, బయట నీ రెప్యుటేషన్ చాలా వరస్ట్గా ఉంది, నువ్వు నీ సొంత సిస్టర్ని కూడా ఎమర్జెన్సీ రూమ్కి పంపించావంట కదా అని అడుగుతుంది. యావు వెంటనే షెన్ సిస్టర్ని దగ్గరికి వెళ్ళి తనని చాలా భయపెట్టేస్తుంది. అది చూసి వాళ్ళ అంకుల్ కూడా గట్టిగా అరుస్తూ, ఏంటి తన బిహేవియర్ ఇలా ఉంది, అసలు తను మన ఫ్యామిలీలోకి కోడలిగా రావడానికి అసలు పనికిరాదు అని అంటారు. దానికి యావు, ఏం పర్లేదు, నా హస్బెండ్ని మా ఫ్యామిలీలోకి తీసుకెళ్ళడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటుంది. షెన్ కూడా మాట కలుపుతూ, వైఫీ, నువ్వు రమ్మంటే నేను కూడా నీతో రావడానికి రెడీ అని అంటాడు. దాంతో గ్రాండ్పా, అసలు ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు అని గట్టిగా అరుస్తాడు. ఇంతలోనే వాళ్ళ ఆంటీ కూడా అందుకుని, నువ్వు ఒక అవుట్ సైడర్వి, మా ఫ్యామిలీ మ్యాటర్స్ మధ్యలోకి వచ్చి ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం అని అంటుంది. యావు షాక్ అయినట్టుగా నటిస్తూ, నన్ను అవుట్ సైడర్ అన్నారా, ఏం పర్లేదు, ఏదో ఒక రోజు నేను ఈ ఫ్యామిలీ మెంబర్ని అయిపోతా కదా అని చెప్తుంది. ఆ తర్వాత తను షెన్ సిస్టర్ వైపు చూపిస్తూ, తను నీ సిస్టరా అని అడుగుతుంది. షెన్, మా మదర్కి పుట్టింది నేను ఒక్కనే, నాకు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవ్వరూ లేరు అని చెప్తాడు. యావు, అంతా నీ తప్పే, ఈ విషయం నాకు ముందే క్లియర్గా చెప్పాల్సింది కదా అని అంటుంది. అప్పుడు షెన్, అరే తను మా ఫోర్త్ అంకుల్కి పుట్టిన ఇల్లీగల్ కూతురు, ఇప్పుడు తనని నీకు ఫార్మల్గా ఇంట్రడ్యూస్ చెయ్యాలా ఏంటి అని అందరి ముందే అనేస్తాడు. దాంతో ఆ అమ్మాయి, బ్రదర్, నా గురించి అందరి ముందే ఇలా ఎలా మాట్లాడతావని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. యావుకి కోపం వచ్చి ఒక కప్పు తీసి తన కాలి మీద విసిరి కొడుతుంది. అది చూసి ఆంటీకి కోపం వస్తుంది. గ్రాండ్పా ముందే ఇంత పని చేయడానికి తనకి ఎంత ధైర్యం అని అరుస్తుంది. యావు వెంటనే వాళ్ళందరి మీద కంప్లైంట్ చేస్తూ షెన్ ముందు తనే ఏడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. షెన్ వాళ్ళ గ్రాండ్పాతో, గ్రాండ్పా, మీరు అర్థం చేసుకోవాలి, నా వైఫ్ కొంచెం మొండిది, సో మీరే కొంచెం భరించి అడ్జస్ట్ అవ్వాలి అని చెప్తాడు. ఆ మాటలకి గ్రాండ్పాకి కోపం వచ్చి సిక్ అయినట్టుగా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాంతో ఫ్యామిలీ అంతా తన చుట్టూ చేరి కేర్ తీసుకుంటూ ఉంటారు. ఆ గ్యాప్లో యావు షెన్ని, నా యాక్టింగ్ ఎలా ఉంది, ఎన్ని మార్క్స్ ఇస్తావని అడుగుతుంది. షెన్, ఫుల్ మార్క్స్ ఇస్తున్నా, ఇదే కంటిన్యూ చేయని అంటాడు. ఇంతలో వాళ్ళ అంకుల్ గట్టిగా అరుస్తూ, నువ్వు పెద్దవాళ్ళకి కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు, ఎంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావని అంటారు. ఆంటీ కూడా అందుకుని, తన సొంత ఫ్యామిలీలో కూడా తనకి అస్సలు రెస్పెక్ట్ లేదు, ఎందుకంటే తన పెంపకం అస్సలు బాగోలేదు, తనకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అడాప్టెడ్ డాటర్ చాలా మంచిదంట అని అవమానిస్తుంది. దానికి యావు, మీరు చెప్పింది 100% కరెక్ట్, మా పేరెంట్స్ నాకు ఎలాంటి పద్ధతులు నేర్పించలేదు, ఎందుకంటే వాళ్ళకి కళ్ళు మనసు రెండూ లేవు, అయినా ఈ షెన్ కూడా అచ్చం నాలాంటి వాడే కదా, సో మీరు వీడికి కూడా ఏం నేర్పించినట్టుగా లేరు అని రిటార్ట్ ఇస్తుంది. అప్పుడు అంకుల్ కోపంతో, మరీ అంతలా ఎగరకూడదు, నీ ఫ్యామిలీని నేను నా గుప్పిట్లో పెట్టుకుని ఈజీగా నలిపేయగలను, నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడిపోతుంది, జాగ్రత్త అని బెదిరిస్తారు.
ఆ మాట వినగానే యావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నిజంగానే మీరు అలా చేస్తారా? అయితే ఎంత మంచిది. నా రివెంజ్ తీర్చుకోవడానికి మీరు హెల్ప్ చేస్తున్నారు కదా. మీరు చాలా మంచోళ్ళు అంకుల్. మీకు ఇప్పుడే థ్యాంక్ యూ చెప్పేసుకుంటున్నా అని అంటుంది. షెన్ను వెంటనే తన నోరు మూసేసి వాళ్ళతో మీరు అస్సలు కోప్పడకండి. నా యావు కొంచెం నాటి. తను కావాలని అలా అనలేదు అని కవర్ చేస్తాడు. ఆ తర్వాత షెన్ను యావుకి గట్టిగా చెప్తున్నట్టు నటిస్తూ, చూడు యావు, ఆ వీల్ చైర్లో ఉన్న మా మాస్టర్ కాలు ఆల్రెడీ బాగోలేదు. నువ్వు తనని ఇంకా ఏమన్నా అంటే తన హార్ట్ కూడా పాడైపోతుంది. అప్పుడు మా స్టెప్ మదర్కి ఎంత కోపం వస్తుందో తెలుసా అని వాళ్ళని ఎగతాళి చేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ గ్రాండ్ పా కూడా ఆలోచనలో పడతారు. ఇలాంటి తెలివైన డేంజరస్ అమ్మాయిని మన ఫ్యామిలీలోకి రానివ్వకూడదు అని డిసైడ్ అవుతారు. తను షెన్తో, నువ్వు నాతో కలిసి స్టడీ రూమ్కి రా, నీతో మాట్లాడాలి అని అంటారు. షెన్ వెళ్లే ముందు తన స్టెప్ సిస్టర్ వైపు చూసి యావుకి ఏదో చెప్పబోతూ ఉంటే, యావు నువ్వేం వరి అవ్వకు, ఇక్కడంతా నేను హ్యాండిల్ చేసుకోగలను, నువ్వు ప్రశాంతంగా వెళ్ళు అని చెప్తుంది. షెన్ కూడా హ్యాపీగా లోపలికి వెళ్తాడు. స్టడీ రూమ్కి వెళ్ళాక గ్రాండ్ పా షెన్తో, నువ్వు ఇంటికి తీసుకొచ్చిన ఆ అమ్మాయి విషయంలో నిజంగానే సీరియస్గా ఉన్నావా అని అడుగుతారు. షెన్ కూడా అవును అని చెప్తాడు. గ్రాండ్ పా, నీకున్న ఐడెంటిటీకి ఏ రిచ్ ఫ్యామిలీ అమ్మాయి అయినా దొరికేది కదా, మరి ఆ అనాథ అమ్మాయిని ఎందుకు చూస్ చేసుకున్నావని అడుగుతారు. దానికి షెన్ను, తను అనాథ అయితే నేను అన్లాకి కదా, మీరంతా నన్ను ఇదే కదా అనేవాళ్ళు, సో తను నేను పర్ఫెక్ట్ మ్యాచ్ అని అంటాడు. గ్రాండ్ పా, నువ్వు ఇంకా ఆ పాత విషయాల గురించే నన్ను హేట్ చేస్తున్నావా అని అడుగుతారు. అప్పుడు షెన్కి పాత విషయాలన్నీ గుర్తుకొస్తాయి. ఫ్లాష్ బ్యాక్లో షెన్ చిన్నగా ఉన్నప్పుడు తన ఫాదర్ ఇంటికి ఇంకొక అమ్మాయిని తీసుకొని తను షెన్నిని, తన అమ్మని చాలా బుల్లి చేసేది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చివరికి గ్రాండ్ పాతో సహా అందరూ సైలెంట్గా చూస్తూనే ఉండిపోతారు. పైగా షెన్నిని, తన మదర్ని ఒక చిన్న విలేజ్కి పంపించేసి అక్కడే వదిలేస్తారు. ఆ తర్వాత తను పెద్దయ్యాక ఎలాగోలా ఈ ఫ్యామిలీ బ్లడ్ కాబట్టి మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తారు. ఇంత ద్రోహం చేశాక కూడా నేను వీళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉంటానని ఎలా అనుకుంటున్నారు అని షెన్ మనసులో అనుకుంటాడు. అప్పుడు గ్రాండ్ పా తనతో, నువ్వు ఈ రేంజ్కి వెళ్తావా షెన్? నా దగ్గర ఉన్న షేర్స్ ఇంకా నేను నీ పేరు మీద రాయలేదు. ఆ షేర్స్ నేను ఎవరికైనా ఇచ్చేయగలను అనే భయం నీకు ఉండాలి కదా అని బెదిరిస్తారు. దానికి షెన్, లాస్ట్ 3 ఏళ్ళుగా ఈ కంపెనీ మొత్తం నా కంట్రోల్లోనే రన్ అవుతుంది. మీ దగ్గరున్న కాస్త షేర్స్ నన్నేం చేయగలవు అలా అని మీరు అనుకుంటున్నారా అని తిప్పి కొడతాడు. గ్రాండ్ పా మళ్ళీ తనతో, నువ్వు నిజంగానే ఆ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయితే నీకున్న ఈ రూత్లెస్ ఇంకా అహంకారం బిహేవియర్ని తను యాక్సెప్ట్ చేస్తుందని అనుకుంటున్నావా అని అడుగుతారు. షెన్ కోర్స్ తను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. తనకి కూడా నాలాగే ఎవరూ లేరు. తను నేను ఒకేలాంటి వాళ్ళం. మేమిద్దరం చాలా ఒంటరి వాళ్ళం. సో గ్రాండ్ పా, మీరు నా గురించి అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తాడు. ఆ మాటలకి వాళ్ళ గ్రాండ్ పాకి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత షెన్ లివింగ్ రూమ్కి వచ్చేసరికి అక్కడ తన స్టెప్ సిస్టర్ అండ్ యావు మాట్లాడుకుంటూ ఉంటారు. యావు తనతో, నేను ఎప్పుడు షెన్ సైడే ఉంటా అని చెప్తుంది. దానికి తన స్టెప్ సిస్టర్, ఒకవేళ షెన్ ఏదైనా తప్పు చేస్తేనూ తనకి నచ్చ చెప్పాలి కదా అని అంటుంది. యావు మాత్రం షెన్ ఏం చేసినా కరెక్ట్గానే చేస్తాడు, అందుకే నేను ఎప్పుడు తన సైడే ఉంటా, తనకి అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తా అని అనేస్తుంది. దాంతో తన స్టెప్ సిస్టర్, నీలాగా ప్రేమలో పడి బుర్ర లేకుండా పిచ్చితనలాగా ప్రవర్తించే వాళ్ళకి నేను అస్సలు ఏమీ చెప్పలేను అని విసుక్కుంటుంది. ఇంతలోనే షెన్నుని చూసి యావు, హబీ రావడానికి ఇంత టైం పట్టిందేంటి అని అడుగుతుంది. షెన్ తనని, ఈ సిస్టర్ నిన్నేమైనా బుల్లీ చేసిందా అని అడుగుతాడు. యావు, తను చాలా వీక్ కదా, తన వల్ల ఏమవుతుందిలే, నువ్వు ఆ మాట అస్సలు అనకూడదు అని అంటుంది. షెన్ కూడా సరే పద వెళ్దామనగానే యావు, నువ్వేమో నాకు ఫ్రీగా మంచి ఫుడ్ పెట్టిస్తా అన్నావు కదా అని గుర్తు చేస్తుంది. షెన్ కూడా పద బయటికి వెళ్దాం, ఒక మంచి రెస్టారెంట్లో నీకు ట్రీట్ ఇస్తానని చెప్పగానే తను ఫుల్ హ్యాపీగా తనతో కలిసి వెళ్ళిపోతుంది. డిన్నర్ అయిపోయాక ఇద్దరు ఇంటికి వస్తారు. యావు, ఫుడ్ చాలా బాగుంది షెన్, నెక్స్ట్ టైం కూడా ఏదైనా టాస్క్ ఉంటే నన్ను ఖచ్చితంగా తీసుకెళ్ళు, నేను అప్పుడు కూడా ఇంకా బాగా యాక్టింగ్ చేస్తాను, నువ్వు నన్ను మళ్ళీ మంచి హోటల్కి తీసుకెళ్ళాలి అని అంటుంది. షెన్ కూడాను టాస్క్ చేయకపోయినా సరే నేను నిన్ను ఫుడ్ కోసం బయటికి తీసుకెళ్తానులే అని అంటాడు. యావు, నోనో అలా ఎలా కుదురుతుంది, నేను ఫ్రీగా అస్సలు తినను, అయినా ఎప్పటికైనా మన మధ్య ఉన్న డీల్ క్లోజ్ అయిపోతాయి అని అంటుంది. అప్పుడు షెన్ తనతో, ఇంకా తనతో కలిసి చాలా టాస్క్లో చేయాల్సిందని, చాలా ప్లేసెస్కి వెళ్ళాలని, కొత్త కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలని చెప్తాడు. ఎందుకంటే ఇదంతా తన జాబ్లో పార్ట్ అని అంటాడు. యావు కూడా సరే, నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను కరెక్ట్గా ఫినిష్ చేస్తానని ఒప్పుకుంటుంది. ఇంతలోనే యావు ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి తను అప్సెట్ అవుతుంది. షెన్ ఏమైంది అని అడిగితే తను ఫోన్ చూపిస్తుంది. షెన్, ఓ రేపు నీ బర్త్డేనా అని అంటాడు. యావు తనతో,
నాకు 6 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఆపేశాను అని చెప్తుంది. షన్ తనని నీ ఫ్యామిలీ వాళ్ళు పిలుస్తున్నారు కదా, మరి నువ్వు వెళ్తున్నావా అని అడుగుతాడు. నెక్స్ట్ సీన్లో యావు డాడీ జో ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. యావు దగ్గర నిజంగానే ఇంకొక అబ్బాయి ఉన్నాడా, తన కోసమే తనని వదిలేసి వెళ్ళిపోతుందా అని జో తెగ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో యావు అక్కడికి వస్తుంది. తన డాడీ లోపల గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు, తొందరగా పద అని అంటాడు. జో వెంటనే యావు దగ్గరికి వచ్చి నీకు నచ్చిన డిజర్ట్ చేయించాను యావు అని అంటాడు. యావు తనతో మన మధ్య అసలు ఏం జరగనట్టు ఇలా నాటకాలు ఆడుకు, మన మధ్య ఆల్రెడీ అంతా క్లోజ్ అయిపోయింది, అర్థమైందా అని చెప్తుంది. జో మాత్రం నువ్వేం మాట్లాడుతున్నావు యావు, మన ఇన్నేళ్ల రిలేషన్షిప్ ఇలా సింపుల్గా ఎండ్ అవ్వదు, నేను నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నానని అంటాడు. సరిగ్గా ఆ టైంలో జోకి వేవి నుంచి కాల్ వస్తుంది. వాడు మాట్లాడడానికి సైడ్కి వెళ్తాడు. వేవి ఫోన్లో ఏడుస్తూ నేను వేర్ హౌస్లో లాక్ అయిపోయాను జో, ఇక్కడంతా చీకటిగా ఉంది, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్తుంది. జో వెంటనే నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి అక్కడి నుంచి పరిగెడతాడు. యావు ఇదంతా చూస్తూ మనసులో షన్ అంతా పక్కగా ప్లాన్ చేసి అరేంజ్ చేసేసాడు, ఇక నేను ఈరోజు జరగబోయే అసలైన షోని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చాలు అని అనుకుంటుంది. ఆ తర్వాత యావు తన డాడీని నానమ్మ బ్రేస్లెట్ ఇవ్వమని అడుగుతుంది. ఆయన పార్టీ అయిపోయాక మీ అమ్మ నీకు ఇస్తుందిలే అని అంటారు. యావు నాకు మీ మీద అస్సలు నమ్మకం లేదు, మీరు నా ముందే ఆ బ్రేస్లెట్ని బట్లర్కి ఇవ్వండి, అప్పుడే మీరు నిజంగానే తెచ్చారని నాకు నమ్మకం కుదురుతుంది, ఆ తర్వాత నేను దాన్ని తీసుకుంటానని చెప్తుంది. దాంతో తన డాడీ ఆ బ్రేస్లెట్ని యావుకి చూపించి బట్లర్ చేతికిస్తూ ఇప్పుడైనా నమ్మకం కలిగిందా అని అంటారు. యావు వెనుక నుంచి షన్నికి హ్యాండ్ సైగ చేసి హింటిస్తుంది. ఆపై స్మైల్ చేస్తూ లోపలికి వెళ్తుంది. ఇక్కడ షేన్ గార్డ్స్ ఆ బట్లర్ని పట్టుకుని సైడ్కి తీసుకుని వెళ్తారు. యావు పార్టీలోకి ఎంట్రీ ఇవ్వగానే అక్కడ ఉన్న గెస్ట్లంతా తను ఎంత బ్యూటిఫుల్గా ఉందో అని అలా చూస్తూ ఉండిపోతారు. ఆ తర్వాత యావు డాడీ స్టేజ్ ఎక్కి తనకి జోకి ఎంగేజ్మెంట్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేస్తారు. మా రెండు ఫ్యామిలీస్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పుడు రిలేషన్షిప్గా మారబోతుందని చెప్తూ జో అండ్ యావు ఫోటోలని స్క్రీన్ మీద ప్లే చేయిస్తారు. అందరూ ఆ కపుల్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారని పొగుడుతూ ఉంటారు. కానీ ఆ ఫోటోల తర్వాత సడన్గా స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే అవుతుంది. అందులో జో వేవిని కలవడానికి వెళ్ళడం, తనని ప్రేమిస్తున్నానని చెప్పడం, ఇద్దరూ కిస్ చేసుకోవడం క్లియర్గా కనిపిస్తుంది. ఆ వీడియో చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. యావు డాడీ కంగారు పడుతూ వెంటనే ఆ వీడియోని ఆపేయమంటారు. యావు అమ్మా నాన్న వెంటనే అందరికీ సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఇది పొరపాటున ప్లే అయిపోయింది, ఇందులో ఎలాంటి నిజం లేదు, ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే, జో మా కూతురు యావోనే ప్రేమిస్తున్నాడని అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. యావు ఇదంతా చూస్తూ తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తన పేరెంట్స్ ఎలా తనని ఎత్తిన తోసేస్తారో, వాళ్ళకి తన గురించి అసలు కేర్ లేదని, తనని వాడుకుంటున్నారని, ఎప్పుడో తనని ఒంటరిదాన్ని చేసేశారని అర్థం చేసుకుంటుంది. ఇంతలో జో పార్టీలోకి రాగానే యావు వాడిని బావగారు అని పిలుస్తుంది. వాడు షాక్ అవుతూ నన్ను అలా ఎందుకు పిలుస్తున్నావని అంటాడు. అప్పుడే జో పేరెంట్స్ వచ్చి వాడిని తిట్టడం స్టార్ట్ చేస్తారు. నువ్వు అందరి ముందు మా పరువు తీసేశావు, నువ్వు చేసిన ఈ దారుణమైన పనికి యావు నిన్ను అస్సలు క్షమించదు అని అరుస్తారు. వాళ్ళ డాడీ జోతో నువ్వు వేర్ హౌస్లో వేవిని కలవడానికి వెళ్ళిన సీన్ అంతా ఇక్కడ లైవ్ స్ట్రీమ్లో ప్లే అయిపోయిందని అందరూ చూసేశారని చెప్తారు. దాంతో జో షాక్ అయిపోయి యావుతో ముందు నా మాట విను యావు అని బ్రతిమాల్తాడు. యావు బావగారు ఇక నువ్వు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు అని అంటుంది. వాడు తనకి సారీ చెప్తూ ఉంటే యావు నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నిజానికి నేనే నీకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మన మధ్య ఉన్న బంధం ఏంటో నువ్వే అందరి ముందే క్లియర్ చేసేసావని అంటుంది. వాడు నువ్వు దీనికి చాలా బాధపడతావని అంటాడు. యావు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వేవి మనసులో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ యావు చూసావా నీ 17 ఏళ్ల ప్రేమ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది, తను నన్నే ఇష్టపడుతున్నాడు అని మురిసిపోతుంది. ఇక్కడ జో డాడీ వాడి చంప పగలగొట్టి అక్కడున్న గెస్ట్లందరికీ సారీ చెప్తారు, వాళ్ళ టైంని వేస్ట్ చేసినందుకు. అలా జో పేరెంట్స్ అందరికీ సారీ చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ సరిగ్గా అదే టైంలో పార్టీలో షెన్ వాయిస్ గట్టిగా వినిపిస్తుంది. తను అందరితో బర్త్డే పార్టీ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అప్పుడే ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటాడు. ఆ వాయిస్ వినగానే యావు ఫుల్ ఖుషి అయిపోతుంది. ఇక షెన్ అలా లోపలికి రాగానే అక్కడున్న వాళ్ళంతా ఈయన లూ ఫ్యామిలీ హెడ్ కదా అని షాక్ అవుతూ తన వైపే చూస్తూ ఉండిపోతారు. యావు షెన్ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే జో తనని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ యావు వాడి కాలి మీద గట్టిగా తన్ని స్పీడ్గా షెన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఎందుకింత లేట్ అయింది అని అడుగుతుంది. షెన్ తనతో వైఫీ నేను నీ కోసం ఒక మంచి బర్త్డే గిఫ్ట్
రెడీ చేస్తున్నా, అందుకే లేట్ అయింది అని చెప్తాడు. ఆ తర్వాత షెన్ యావు పేరెంట్స్ వైపు తిరిగి, అయినా ఇది నా వైఫ్ బర్త్డే పార్టీ కదా, మరి ఇది ఎక్కడి నుంచి మీ అడాప్టెడ్ కూతురు ఎంగేజ్మెంట్ పార్టీగా మారిపోయింది, అది కూడా క్యాన్సిల్ అయిపోయిన ఎంగేజ్మెంట్ పార్టీ అని అడుగుతాడు. దాంతో గెస్ట్లంతా ఈమె మిస్టర్ లూ వైఫా అని గుసగుసలాడడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు షెన్ లూ తన మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా చూపించి తను నిజంగానే తన వైఫ్ అని ప్రూవ్ చేస్తాడు. ఇది చూసి యావు అమ్మ నాన్నకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వేవీకి కూడా కోపం వస్తుంది. షెన్ మళ్ళీ వాళ్ళతో, మీరు యావు కోసం కనీసం ఒక కేక్ కూడా ఆర్డర్ చేయలేదా అని అడుగుతాడు. దాంతో తన మదర్ కంగారు పడుతూ ఇప్పుడే తెప్పిస్తామని అబద్ధాలు చెప్తుంది. షెన్, అవసరం లేదు, నేను ఆల్రెడీ నా వైఫీ కోసం అంతా అరేంజ్ చేశానని చెప్పి కేక్ తెప్పించి యావుతో విష్ చేయిస్తాడు. ఆ తర్వాత తన పేరెంట్స్ని, సరే మరి మీ కూతురికి బర్త్డే గిఫ్ట్గా ఏమి ఇవ్వాలని డిసైడ్ చేశారు అని అడుగుతాడు. అప్పుడు యావు చెప్తుంది, నిజానికి మా అమ్మ నాకు నానమ్మ బ్రేస్లెట్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నారు. ఆ బ్రేస్లెట్ నానమ్మ నాకే ఇవ్వాలనుకుంది, అందుకే ఈరోజే నాకు ఇవ్వాలని డిసైడ్ చేశారని అంటుంది. షెన్ వెంటనే తన గార్డ్స్తో చెప్పి ఆ బట్లర్ని అక్కడికి పిలిపిస్తాడు. ఆ బ్రేస్లెట్ని యావు చేతికి ఇవ్వబోతూ ఉంటే తన పేరెంట్స్ కంగారు పడుతూ, ఈరోజు మేము తనకి ఇది కాదు ఇంకోటికి ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి మళ్ళీ వంకలు చెప్పాలనుకుంటారు. దాంతో యావు అందరి ముందే వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది. నానమ్మ దగ్గర 2 బ్రేస్లెట్స్ ఉండేవి, ఒకటి నా కోసం, ఇంకొకటి మా కజిన్ వేవీ కోసం వదిలి వెళ్ళింది. మరి వేవీకి ఎప్పుడో ఇచ్చేసిన మీరు నా బ్రేస్లెట్ మాత్రం ఈ రోజు వరకు నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతుంది. దాంతో వాళ్ళు తప్పక, మేము ఈ రోజే నీకు ఇద్దామనుకున్నాం యావు, ఇదిగో తీసుకో అని చెప్పి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు యావు డాడీ తన అమ్మతో సైడ్కి వెళ్ళి మెల్లగా, ఇప్పుడు యావు ఇంత రిచ్ అండ్ పవర్ఫుల్ పర్సన్ అయిన మిస్టర్ లూని పెళ్లి చేసేసుకుంది కదా, సో మనం యావుతో రిలేషన్ మంచిగా ఉంచుకుంటేనే మనకి ఫ్యూచర్లో లూ ఫ్యామిలీ వల్ల చాలా యూజ్ ఉంటుంది అని డిస్కస్ చేస్తారు. దాంతో తన అమ్మ వెంటనే యావు దగ్గరికి వచ్చి నటిస్తూ, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా యావు అని అంటుంది. యావు తనతో, ఇక చాలు, నా ముందు మీ నాటకాలు ఆపండి అని చెప్పేస్తుంది. ఆ పైన గెస్ట్లందరి వైపు తిరిగి ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తుంది. ఈ రోజుతో నేను ఈ ఫ్యామిలీతో ఉన్న అన్ని రిలేషన్స్ని కట్ చేసేసుకుంటున్నా, వీళ్ళు నన్ను ఎప్పుడూ ఒక కూతురులాగా చూడలేదు, సో ఫైనల్గా ఈ బంధాన్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా అని చెప్తుంది. షెన్ కూడా యావుతో కలిసి వాళ్ళ ఫ్యామిలీకి గట్టిగా క్లాస్ పీకి తనని ఆ పార్టీలో నుంచి బయటికి తీసుకొని వచ్చేస్తాడు. ఆ తర్వాత షెన్ తనని ఒక కొత్త విల్లాకి తీసుకొని వెళ్తాడు. ఈ ఇంటిని నేను నీకోసమే తీసుకున్నా యావు అని చెప్తాడు. యావు, దీని అవసరం ఏముంది షెన్, అది కూడా ఇంత పెద్ద ఇల్లా అని అంటుంది. షెన్, వైఫీ ఇది జస్ట్ నార్మల్, నేను నీకు ఇంకా చాలా ఇప్పించగలను, నువ్వు వీటన్నిటికీ డిజర్వ్ అని చెప్తాడు. తను ఇంకా చాలా ఇప్పిస్తాడు కాబట్టి ఇలాంటి టెన్షన్ లేకుండా ఈ ఇంటిని తీసుకోమంటాడు. ఇక్కడ యావు పేరెంట్స్ ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు, ఎలాగైనా యావుని మళ్ళీ తమ వైపు తిప్పుకోవాలని, అప్పుడే లూ ఫ్యామిలీ పవర్ని వాడుకోవచ్చని అనుకుంటూ ఉంటారు. తను మామూలుగా అయితే రాదు, కానీ రేపు వేవీ మదర్ డెత్ యానివర్సరీ కదా, సో తను ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని ప్లాన్ వేస్తారు. వేవీ ఇదంతా వింటూ రేపు ఎలాగైనా యావుకి ఒక గట్టి బుద్ధి చెప్పాలని మనసులో స్కెచ్ వేసుకుంటుంది. ఇక్కడ షెన్ మాత్రం యావుకి చాలా కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు. ఆ బ్రాండెడ్ పర్సెస్ అన్నీ చూసి యావు ఫుల్ ఖుషి అవుతుంది. ఇంతలోనే తన ఫాదర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, రేపు ఆంటీ డెత్ యానివర్సరీ కాబట్టి ఖచ్చితంగా ఇంటికి రావాలి అని. దాంతో యావు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళంతా ఇంటి నుంచి బయలుదేరుతూ ఉండగా వేవి నాటకం ఆడుతూ, నేను రూమ్లో నుంచి ఒక వస్తువు తెచ్చుకోవాలి, యావు నువ్వు కూడా నాతో రా అని లోపలికి తీసుకుని వెళ్తుంది. అక్కడ తన మదర్ ఫోటో చూపిస్తూ యావుకి పాత విషయాలు గుర్తు చేస్తుంది. నీకు గుర్తుంది కదా యావు, కరెక్ట్గా ఈరోజు నీ వల్లే మా అమ్మ చనిపోయింది అని అంటుంది. అప్పుడు యావుకి పాత విషయాలన్నీ గుర్తుకొస్తాయి. నిజానికి ఆ రోజు తన బర్త్డే రోజున వేవి మదరే తనని బయటికి తీసుకెళ్ళి, నేను ఇప్పుడే వస్తా, ఇక్కడే వెయిట్ చేయని చెప్పి వెళ్తారు. అప్పుడే రోడ్డు మీద తనకి యాక్సిడెంట్ అయి చనిపోతారు. ఆ తర్వాత యావు పేరెంట్స్ వేవిని తీసుకుని అక్కడికి వచ్చి యావు చెంప పగలగొట్టి, నువ్వు ఇల్లు వదిలి ఎందుకు పారిపోయావు, నీ వల్లే మీ ఆంటీ చనిపోయారని గట్టిగా అరుస్తారు. అప్పటి నుంచి వాళ్ళంతా తనని బ్లేమ్ చేస్తూ వస్తూ ఉంటారు. కానీ యావు మనసులో, నేను అసలు ఇల్లు వదిలి పారిపోనే లేదు, మరి మా పేరెంట్స్ ఎందుకు నా మీద ఎప్పుడు ఈ బ్లేమ్ వేస్తారో అని ఆలోచిస్తుంది. తనకి దీని వెనక ఉన్న అసలు నిజం ఇప్పటికీ తెలీదు. ఇంతలో వేవి తన ముందే వాళ్ళ అమ్మ ఫోటోని తీసుకుని చాకుతో దాన్ని గీకేసి ముక్కలుగా చించి కింద పడేస్తుంది. యావు షాక్ అవుతూ, నువ్వేం చేస్తున్నావు వేవి అని అడుగుతుంది. అప్పుడు వేవి గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నట్టు నాటకం స్టార్ట్ చేస్తుంది. ఆ సౌండ్ విన్న యావు పేరెంట్స్ లోపలికి వస్తారు. వేవి వాళ్ళతో, యావు మా అమ్మ ఫోటోని ఇలా పాడు చేసేసింది అని చెప్తుంది. దాంతో యావు డాడీకి కోపం వచ్చి యావు చెంప
చెంప పగలగొడతారు. నువ్వు ఇప్పుడే వేవికి సారీ చెప్పాలని గట్టిగా అరుస్తారు. యావు తనతో నేను అలాంటిదేం చేయలేదు, వేవి తన మదర్ ఫోటోని తనంతట తానే చించేసి పడేసింది అని చెప్తుంది. అయినా కూడా వాళ్ళు తన మాటల్ని అస్సలు నమ్మరు. పైగా తన మీదే అరుస్తారు. ఆ తర్వాత వేవి యావుని కొడుతూ వాళ్ళమ్మ చనిపోయిన ఆ యాక్సిడెంట్ స్పాట్ దగ్గరికి లాక్కొని వెళ్తుంది. అక్కడ కూడా వాళ్ళ పేరెంట్స్ యావు మీద గట్టిగా అరుస్తూ నువ్వు చేసిన ఈ పాపానికి ఎంత నష్టపరిహారం ఇచ్చినా తీరదు అని అరుస్తూ ఉంటారు. దాంతో యావుకి కూడా కోపం వచ్చి వేవి గొంతు గట్టిగా నొక్కేస్తుంది. యావు డాడీ వేవిని కాపాడడం కోసం యావుని గట్టిగా నెట్టేస్తారు. దాంతో తన తలకి గట్టిగా దెబ్బ తగులుతుంది. ఆ సిచ్యువేషన్లో కూడా ఆ ఫ్యామిలీ అంతా తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. తలకి దెబ్బ తగలడం వల్ల యావు స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఇంతలో జో కూడా అక్కడికి వస్తాడు. కానీ వాడు కూడా యావుని పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోతాడు. వాళ్ళంతా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ యావు మాత్రం చాలాసేపటి వరకు అక్కడే పడి ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత తనకి స్పృహ వస్తుంది. తను లేచి వెళ్తూ ఉండగా కరెక్ట్ టైంకి షెన్ తనని పికప్ చేసుకోవడానికి అక్కడికి వస్తాడు. తను యావుని ఎత్తుకుని కారులో కూర్చోబెడతాడు. ఇద్దరూ కారులో వెళ్తూ ఉండగా యావు చాలా టైర్డ్గా అనిపించి షెన్తో నేను నీ షోల్డర్ మీద తల పెట్టుకోవచ్చా, కొంచెం సేపు నీ షోల్డర్ ఇస్తావా అని అడుగుతుంది. షెన్ వెంటనే తన షోల్డర్ మీద ఆనించుకుంటాడు. అప్పుడు యావు మనసులో ఈ కాంట్రాక్ట్ రిలేషన్షిప్ మరీ అంత బ్యాడ్గా ఏం లేదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. షెన్ యావు కోసం చాలా టేస్టీ వంటలు వండి పెడతాడు. అది చూసి యావు మనసులో వీడు నా మీద ఇంత కేర్ చూపిస్తున్నాడేంటి, ఎక్కడ నేను వీడిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తానో ఏంటో అని అనుకుంటుంది. ఆ తర్వాత షెన్ తన కోసం ఒక బర్త్డే కేక్ కూడా తెచ్చి యావు బర్త్డే సెలబ్రేట్ చేస్తాడు. తనని ఒక విష్ కోరుకోమంటాడు. పైగా బర్త్డే గిఫ్ట్గా ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ ఇచ్చి తన మెడలో వేస్తాడు. అప్పుడు యావు తనని నువ్వు నాతో ఎప్పుడు ఇంతే మంచిగా ఉంటావా అని అడుగుతుంది. షెన్ తనకి ఉంటాను, నేనెప్పుడు నీతో ఇలాగే ఉంటానని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత తను యావు ఫోర్హెడ్ మీద కిస్ చేస్తాడు. దాంతో యావు కూడా తనని కిస్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యావుకి షెన్ వాయిస్ వినిపిస్తుంది. తను నిద్రలోనే అమ్మ నువ్వేం వరి అవ్వకు, నేను నిన్నెప్పుడూ బాగా చూసుకుంటా అని కలవరిస్తూ ఉంటాడు. ఆ వాయిస్ విన్న యావు నిద్రలేస్తుంది. వీడు బయటికి ఇంత కూల్గా కనిపిస్తాడు కానీ లోపల మాత్రం ఎంత సాఫ్ట్ పర్సన్ అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో యావుకి వేవి నుంచి ఒక మెసేజ్ వస్తుంది. తను తన డ్యాన్స్ కాంపిటీషన్ చూడడానికి రమ్మని యావుని పిలుస్తుంది. యావు ఈ మెసేజ్ గురించి షెన్కి కూడా చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆ డ్యాన్స్ కాంపిటీషన్ చూడడానికి వెళ్తారు. అక్కడ వేవి స్టేజ్ మీద తన డాన్స్ని చూపిస్తూ యావుని చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు డాన్సర్ అవ్వడం అనేది యావు కల. కానీ వేవి కావాలనే యావుకి యాక్సిడెంట్ చేయించి తన కాలికి దెబ్బ తగిలేలాగా చేసి తన కళని ముక్కలు చేసింది. కానీ ఇక్కడ వేవి ప్లాన్ రివర్స్ అయిపోతుంది. తను ఎలాగైనా ఈ కాంపిటీషన్ గెలవాలని ప్లాన్ వేసుకుంటుంది. కానీ సీన్ కట్ చేస్తే పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేస్తారు. తను వేరే వాళ్ళ డాన్స్ని కాపీ కొట్టిందని, తను ఒక కాపీ క్యాట్ అని తన మీద పెద్ద బ్లేమ్ వేసి తీసుకెళ్తారు. యావు కారులో కూర్చొని ఇదంతా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసి వేవికి కోపం వస్తుంది. నిజానికి దీని వెనకాల ఉన్నది యావునే. అందుకే తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంటికి వచ్చాక యావు ఆ హ్యాపీనెస్తో డ్రింక్ చేస్తుంది. ఫుల్గా డ్రంక్ అయిపోతుంది. తను షెన్ ముందు ఒక ఫ్లవర్ పట్టుకుని దాని రేకులు ఒక్కొక్కటిగా తెంచుతూ ఒకవేళ లాస్ట్ రేకు మిగిలిపోతే నువ్వు నన్ను కిస్ చేయాలి, చేస్తావా అని అడుగుతుంది. షెన్ వెంటనే ఆ రేకులన్నిటినీ తుంచేసి తనని గట్టిగా కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ యావుకి నిద్ర లేవగానే మైండ్ బ్లాక్ అవుతుంది. నైట్ నేను అంతలా డ్రింక్ చేశానా అని షాక్ అవుతూ వెంటనే బెడ్ మీద నుంచి లేచి వెళ్ళిపోవడానికి చూస్తుంది. కానీ షెన్ తనని ఆపి నైట్ తను ఎంత ఈజీగా డ్రంక్ అయిపోయిందో గుర్తు చేస్తూ తనతో చాలా రొమాంటిక్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో యావు పేరెంట్స్ తనని కలవడానికి ఇంటికి వస్తారు. వేవిని జైలు నుంచి విడిపించడంలో హెల్ప్ చేయమని తనని అడుగుతారు. అప్పుడు యావు వాళ్ళ ముందు కంపెనీ షేర్స్కి సంబంధించిన కొన్ని కండిషన్స్ని పెడుతుంది. దానికి వాళ్ళు కూడా ఓకే చెప్పి ఒప్పుకుంటారు. ఆ తర్వాతి సీన్లో యావు వేవి పాత బాయ్ ఫ్రెండ్ని కలుస్తుంది. వాడి వల్ల యావుకి వేవి గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. నిజానికి వేవి అమ్మ చనిపోవడం అనేది యాక్సిడెంట్ కాదు. అది ఆ తల్లి కూతుళ్ళు కలిసి వేసుకున్న ఒక పక్కా ప్లాన్. తన కూతురు లైఫ్ సెట్ అవ్వడం కోసం తను కావాలని ఆ రోడ్ యాక్సిడెంట్ నాటకం ఆడింది. దాని కారణం యావుని అని నింద వేస్తే యావు పేరెంట్స్ ఆ గిల్టీతో వేవిని సొంత కూతురులాగా పెంచుతారని వాళ్ళ ప్లాన్. ఈ విషయం వేవికి కూడా ముందే బాగా తెలుసు. ఇదంతా వినగానే యావుకి షాక్ తగిలి స్పృహ తప్పిపోతుంది. షెన్ వెంటనే తనని ఎత్తుకుని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంటికి వచ్చాక యావు ఏడుస్తూ బాధపడుతుంది.
అర్థమవుతుంది. ఆ తల్లి కూతుళ్ళ ప్లాన్ వల్ల ఇదంతా జరిగిందా? అంటే ఈ 10 ఏళ్లుగా నేను అనుభవించిన నరకం, ఆ నిందలు అన్నీ నన్ను పిచ్చిదానిలాగా చేసి వాడుకోవడానికేనా అని ఏడుస్తుంది. శంతనని ఓదారుస్తూ నువ్వేం వరి అవ్వకు, ఏడవకు, నేను వాళ్ళ మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను, వాళ్ళు చేసిన దానికి తగిన శాస్తి అనుభవిస్తారు అని చెప్పి తనని కన్సోల్ చేసి ప్రశాంతంగా పడుకోబెడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షన్ యావుకి బ్రేక్ఫాస్ట్ ఇస్తూ ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. వేవి అమ్మ డెత్ గురించి అన్ని ఎవిడెన్స్లు దొరికాయని చెప్తాడు. నిజానికి తనకి ఆల్రెడీ క్యాన్సర్ ఉందని, దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ దొరికాయని చెప్తాడు. దాంతో ఇప్పుడు ఆ తల్లి కూతుళ్ళ డ్రామా మొత్తం కన్ఫర్మ్ అయిపోతుంది. ఆ తర్వాత యావు తనతో తాను వేవిని కలవడానికి వెళ్ళాలని అనుకుంటున్నట్టుగా చెప్తుంది. ఆ తర్వాత వేవిని కలవడానికి యావు తన ఇంటి ముందుకు వస్తుంది. వేవికి తన గురించి, తన అమ్మ గురించి ఉన్న అసలు నిజం మొత్తం తనకి తెలిసిపోయిందని చెప్తుంది. దాంతో వేవి ఏమేంటి ఇలా మాట్లాడుతుంది అని షాక్ అవుతుంది. అప్పుడు యావు ఆ పేపర్స్ అన్నిటినీ అక్కడ విసిరేస్తుంది. వేవి ఆ పేపర్స్ చూసేసరికి అది తన అమ్మ క్యాన్సర్ రిపోర్ట్ అని, అంటే యావుకి అంతా తెలిసిపోయిందని అర్థమవుతుంది. ఆ తర్వాత యావు అక్కడ ఎక్కువ మాట్లాడకుండా తన కారులో కూర్చుని వెళ్ళిపోతుంది. ఇంతలో వేవిని పికప్ చేసుకోవడానికి యావు అమ్మ బయటికి వస్తుంది. దాంతో వేవి కంగారుగా ఆ రిపోర్ట్ని నలిపేసి పక్కన పడేస్తుంది. కనీసం యావో అమ్మని నాన్ననైనా నా వైపు తిప్పుకొని ఉంచగలిగాను కదా అని వేవి మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ యావో ఇంకా షన్ ఇద్దరు బెడ్ మీద కూర్చుని ఉంటారు. అప్పుడే షన్కి ఒక కాల్ వస్తుంది. రేపు తన గ్రాండ్ పా ఇంటికి రావాలని చెప్తారు. దాంతో షన్ యావుతో నువ్వు కూడా నాతో పాటు రావాలి అని చెప్తాడు. నెక్స్ట్ డే వాళ్ళు గ్రాండ్ పా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ గ్రాండ్ పాకి సడన్గా హెల్త్ పాడై ఉంటారు. దాంతో షన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. షన్ వెళ్తూ వెళ్తూ యావోతో నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను తొందరగానే వచ్చేస్తానని చెప్పి వెళ్తాడు. కానీ ఆ తర్వాత యావో అక్కడ స్పృహ తప్పి పడిపోతుంది. నిజానికి షన్ ఆంటీ తనని పిలిపించి ఉంటుంది. ఆ ఆంటీ యావోకి ఒక విషయం చెప్తుంది. నేను నిన్ను షన్నుని ఇద్దరిని వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తుంది. షన్నికి తనకున్న శత్రుత్వం గురించి చెప్తూ వాళ్ళ అమ్మని తాను ఎంతలా టార్చర్ చేసిందో చెప్తుంది. ఆ రీజన్ వల్లే షన్ తనని అంతలా హేట్ చేస్తాడని అంటుంది. ఆ ఆంటీ కావాలని ఇదంతా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన సొంత కొడుకు చనిపోవడంతో తను షన్ మీద వాళ్ళ అమ్మ మీద జెలసీ పెంచుకుంటుంది. ఇదంతా విన్నాక యావోకి చాలా కోపం వస్తుంది. తను ఆంటీని గట్టిగా బెదిరిస్తూ షన్నుని ఎక్కడ దాచిపెట్టావని అరుస్తుంది. చంపేస్తారేమో అనే భయంతో ఆ ఆంటీ నిజం చెప్పేస్తుంది. దాంతో యావు షన్నుని వెతుక్కుంటూ ఒక రూమ్ దగ్గరకు వస్తుంది. అక్కడ షన్ ఒంటి నిండా దెబ్బలతో చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంటాడు. తను వెంటనే షన్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ నేను వచ్చేస్తాను షన్, ఇక నీకేం కాదు అని చెప్తుంది. తన్ని ఓదార్చి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళలా తప్పించుకుని వెళ్ళిపోవడంతో ఆ ఆంటీకి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ షన్ యావుని లేపడానికి వస్తాడు. దానికి స్ట్రాబెరీస్ తినిపిస్తూ తెగ టీస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత షన్ యావు ఇద్దరూ కలిసి వేవి గురించి బయట పెట్టడానికి ఒక ప్లాన్ వేస్తారు. యావు అమ్మ నాన్నకి వేవి నిజస్వరూపం పూర్తిగా తెలియాలని డిసైడ్ అవుతారు. వాళ్ళు ఒక పార్టీకి అన్ని ప్రూఫ్స్తో సహా వెళ్తారు. వేవి అమ్మ ప్లాన్ ప్రకారమే చనిపోయిందని, నిజానికి తనకి ఆల్రెడీ క్యాన్సర్ ఉందనే విషయాలన్నీ బయట పెట్టేస్తారు. అక్కడ డాక్టర్ మాట్లాడిన ఒక వీడియో కూడా ప్లే అవుతుంది. అందులో డాక్టరే స్వయంగా ఇదే నిజమని చెప్తాడు. ఆ రిపోర్ట్స్ అన్నీ చూశాక యావు అమ్మ నాన్నకి నమ్మక తప్పదు. వాళ్ళు అక్కడే ఏడవడం స్టార్ట్ చేస్తారు. అంటే వేవి వాళ్ళ అమ్మ కలిసి మా కూతురి లైఫ్ని ఇలా నాశనం చేశారా? వాళ్ళ కూతురి లైఫ్ బాగుపడడం కోసం మేము వేవిని ఇంత బాగా పెంచితే మా సొంత కూతురైన యావు లైఫ్ మాత్రం ఇలా పాడైపోయిందా అని రిగ్రెట్ అవుతారు. కానీ యావు వాళ్ళతో ఇప్పుడు ఏడ్చినా ఎలాంటి యూజ్ లేదు అని చెప్పి షన్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ యావు అమ్మ కోపంతో వేవి అమ్మ ఫోటోని చాకుతో పొడవడం స్టార్ట్ చేస్తుంది. వేవి ఏడుస్తూ నా మీద అంతలా కోప్పడకండి అని బతిమాలుతుంది. కానీ యావు అమ్మ కోపంలో ఉండడం వల్ల పొరపాటున ఆ చాకు వేవికి తగులుతుంది. అది చూసి తనే భయపడిపోతుంది. ఆ తర్వాత వాళ్ళంతా హాస్పిటల్లో ఉంటారు. కానీ వేవి మాత్రం ఇప్పటికీ ఓటమిని ఒప్పుకోదు. తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక డైరెక్ట్గా వెళ్ళి జోని కలుస్తుంది. జో వేవి ఇద్దరు ఒక విలన్ జోడీలాగా మారి మళ్ళీ ప్లాన్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే వీళ్ళిద్దరి పెళ్లి రోజు వస్తుంది. ఆ రోజు యావు షన్ ఇద్దరు అక్కడికి వస్తారు. వేవికి సంబంధించిన ఇంకొక సీక్రెట్ని బయట పెడతారు. తను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో కలిసి చేసిన ప్లాన్స్ ఇంకా పనుల గురించి అందరికీ తెలిసిపోయేలాగా చేస్తారు. అప్పుడు వేవి యావు అమ్మ నాన్నని హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఇక నువ్వు మాకు ఏమీ కావు అని తేల్చి చెప్పేస్తారు. ఫైనల్గా పోలీసులు వచ్చి వేవిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఈసారి తనకి గట్టిగానే జైలు శిక్ష పడుతుంది. దాంతో యావు షన్ ఇద్దరు తమ పగ తీరిపోయిందని హ్యాపీగా అక్కడి నుంచి వచ్చేస్తారు. లాస్ట్ సీన్లో యావు ఒక పెద్ద డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. తను స్టేజ్ మీద
అదిరిపోయే రేంజ్లో డాన్స్ చేసి ఆ కాంపిటీషన్ గెలుచుకుంటుంది. అది చూసి షన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను డైరెక్ట్గా స్టేజ్ పైకి వచ్చి అందరి ముందు యావుకి ప్రపోజ్ చేస్తాడు. యావు కూడా హ్యాపీగా ఎస్ అని చెప్తుంది. ఇద్దరూ కలిసి వాళ్ళ లవ్ స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎలా సాగిందో గుర్తు చేసుకుంటారు. ఈ సీన్తో ఈ డ్రామా కూడా హ్యాపీగా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.